శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మేము చిన్నప్పటి నుంచి సాంప్రదాయబద్ధమైనటువంటి దైవ విధానాలలో సాగుతున్నాం. మాకు గురువులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా గురువులను అనుసరిస్తాము. సాంప్రదాయబద్ధమైనటువంటి మత ఆచార సాంప్రదాయ విధానాలన్నీ పాటిస్తాము. ఆ గ్రంథాలన్నీ నిత్యం పఠిస్తూనే ఉంటాం. చాలా మంచిగా జీవిస్తాం. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంచిగా జీవిస్తారు. మాకున్నటువంటి గురువు గారు, అంటే మేము ఏ గురువుని అనుసరిస్తున్నామో ఆ గురువు గారికి ఉన్నటువంటి సంస్థలలో ప్రధానమైనటువంటి పాత్రలలో చిన్నతనం నుంచి మా నాన్నగారు, మా తల్లిగారు, మా కుటుంబ సభ్యులు అనేక మంది అక్కడ సేవలు చేస్తూ ఉంటారు. నేను కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని, అవన్నీ అనుసరిస్తూ వచ్చాము. నేను కూడా అక్కడ సేవలు చేసేదాన్ని. నాకు తర్వాత చదువుకున్నాను, వివాహం అయింది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు మా జీవితం కుటుంబ జీవితంలోకి వచ్చాం. వయసు సుమారుగా 50 ఏళ్ల పైబడింది. కానీ గమనిస్తే నాకు వివాహం అయిన తర్వాత నుంచి నా జీవితంలో చెప్పుకోదగ్గంత మంచి ఏమీ జరగటం లేదు. అంటే నాకు కుటుంబ పరంగా కానీ, ధనపరంగా కానీ, లేదా పిల్లల పరంగా కానీ ఒక సామాన్య జీవితమే జీవిస్తున్నాం. చెప్పుకోవాలి అంటే ఎక్కువ కష్టాలకు లోనవుతున్నాం. కానీ బాల్యం నుంచి దైవభక్తిలోనే ఉన్న మా తల్లిదండ్రులు కూడా అలాగే జీవితాలు గడిపారు. మాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మేము ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఇలాగే కష్టాల్లోనే ఉంటారు. మా తల్లిదండ్రులు కూడా కొంచెం కష్టాల్లోనే సాగుతున్నట్టుగా ఉంటాయి మా అందరి జీవితాలు. మరి నా చిన్నతనం నుంచి, అంటే సుమారుగా నాకే 50 ఏళ్ళు వచ్చేసినాయి, అంతకు ముందు నుంచి నా తల్లిదండ్రులు ఈ గురువులు, మార్గాలు, విధానాలు అనుసరిస్తున్నారు. ఆ గురువు గారికి సంబంధించినటువంటి సంస్థలలో అనేక ముఖ్య పాత్రలు పోషిస్తూ సేవలు చేస్తున్నారు. సేవలు ఇచ్చాం అంటే మేము చేయగలిగిన సేవలన్నీ అక్కడ చేసాం. మా బంధుమిత్రులందరితో సేవలు చేయించాం. ఎంతో మందిని ఆ మార్గాల్లోకి తీసుకెళ్ళాం. ఆ దైవ మార్గాల్లోకి, ఆ గురు మార్గాల్లోకి ఎంతో మందిని మేము అందులోకి చేర్చాం. ఎంతో మా డబ్బు కూడా అక్కడ ఖర్చు పెట్టాం. అంటే ఇదంతా కూడా మేము దైవం మీద విశ్వాసంతో, భక్తితో, ఆ గురువు మీద నమ్మకంతో ఆ సంస్థలో అనుసరించాం అయింది. కాబట్టి మీ శీర్షికలు ఈ మధ్య వింటున్నాను. మీ శీర్షికలు వింటున్నప్పుడు ధర్మంగా మంచిగా ఉంటే మంచే జరుగుతుంది, ధర్మో రక్షతి రక్షితః. ఈ వాక్యం నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. అన్ని గ్రంథాల్లో ఉంది. మా గురువులు కూడా చెబుతారు, మా తల్లిదండ్రులు కూడా చెబుతారు. మీ శీర్షికలు వింటున్నప్పుడు ఇక్కడ మీరు ధర్మము అంటే మంచిగా జీవించటము, ఇతరులకు హాని జరగకుండా జీవించటము, మీలో గుణమార్పు, భక్తి అన్నా, దైవం అన్నా, గురువు అన్నా, గ్రంథం అన్నా, మతం అన్నా, మీరు అన్నింటినీ చెబుతూ, ఎన్ని రకాలు ఉన్నాయో అన్నింటినీ చెబుతూ గుణమార్పు నిజమైనటువంటి దైవ మార్గ సాధన అని చెబుతూ ఉన్నారు. నేను పరిశీలించుకుంటే నా తల్లిదండ్రుల నుంచి నా వరకు, నా పిల్లల వరకు మేమందరం ఇప్పటికీ అదే మార్గాల్లో సాగుతున్నాం. అవన్నీ పాటిస్తాం, ఆచరిస్తాం, ఆచార సాంప్రదాయాలు పాటిస్తాం, పొద్దున్నే లెగుస్తాం, అన్నీ చేస్తాం. మా ఇంట్లో చేయవలసిన నిత్య విధి ఏది ఉందో అదంతా చేస్తాం. మా గురువు గారు చెప్పిన విధానంలో సాగుతాం. ఇప్పుడు మా పిల్లలు కూడా అందులో నడుస్తున్నారు. అయితే ఇన్ని చేస్తూ, ఆ గ్రంథాలు చదువుతూ, నిత్య జీవితంలో వాటిని ఆచరించుకుంటున్నా మాకు కష్టాలుగానే ఉన్నట్టుగా ఉంది, బాధలతోనే ఉన్నట్టుగా ఉంది. చెప్పుకోలేని అనేక సమస్యలు ఉన్నాయి. అవి మా తల్లిదండ్రులకి ఉన్నాయి, మా అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళు అందరికీ ఉన్నాయి. అంటే మా సోదర సోదరీమణులు మేమందరం కూడా ఒక 5గురు. మా 5గురికి అందులో మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళని, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. అందరం ఇదే మార్గంలో నడిచిన వాళ్ళం చిన్నప్పటి నుంచి. మా తల్లిదండ్రులు మమ్మల్ని చక్కగా అలా గైడ్ చేశారు. నడిచాం, నమ్మాం, గురువుల్ని నమ్మాం. ఆ గురువుల తర్వాత వారసత్వంగా
ఆ సంస్థకి వేరే గురువులు కూడా వచ్చారు. వాళ్ళను కూడా ఇప్పుడు అనుసరిస్తూ నమ్ముతూనే ఉన్నాం. అయినా మాకెందుకు మా జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి శాంతి సౌఖ్యాలు కలగలేదు. అయితే మీ శీర్షికలు విన్నాక నాకు అనిపించింది, మేము ఒక దైవాన్ని నమ్మటాన్ని గొప్పగా భావించుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా వారు చెప్పి చాలా రాశారు వారు, అందులో మనకు పనికొచ్చే విషయాలు చెబుతున్నాను. ఒక సంస్థలో ఒక గురువు తరపున మేము ప్రతినిధులుగా ఉండటం, ఆ పనులు చేయటం, వారు చెప్పినవన్నీ చేయటం, అక్కడ సేవలు చేయటం, అక్కడ డబ్బులు ఇవ్వటం, ఇదంతా ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం సమాజంలో. అంటే ఒక పదవులు హోదాలు, ఇప్పుడు ఒక పిహెచ్డి, ఒక డాక్టరేట్ పక్కన ఎలా వేసుకొని పేరుకు ముందు డాక్టర్ అని వేసుకుంటాం. పిహెచ్డీలు చేసిన వాళ్ళకి డాక్టరేట్లు ఇస్తారు. ఒరిజినల్ డాక్టర్లు డాక్టర్ అనే వేసుకుంటారు. అలా కొంతమంది గౌరవమైనటువంటి పెద్ద పెద్ద గౌరవాలు ఉంటాయి. పద్మశ్రీ అని, పద్మవిభూషణ్ అని, అలా గౌరవాలకు సంబంధించినవి అనేక ఉంటాయి, అవి వేసుకుంటూ ఉంటారు. పేర్లు పక్కన అనేక డిగ్రీలు వేసుకుంటూ ఉంటారు, హోదాలు వేసుకుంటూ ఉంటారు. అలా ఒక ప్రెస్టీజియస్ సింబల్ ఎలా ఉందో అలా మేము భగవంతుణ్ణి భావించామా, మాకు కూడా ఒక గురువు ఉన్నాడు, మేము కూడా ఒక సంస్థలో వెళ్తున్నాం, మేము కూడా ఆ డ్రెస్సులు వేసుకుని ఆ విధానాల్లో వెళ్ళి ఆ దీక్షల్లో ఉండి ఆ సేవలు చేసి ఒక సంస్థ తరపున మేము ప్రజల్లో తిరిగి అనేక మందిలో భక్తి చైతన్యాన్ని రేకెత్తించి మా గురువు గారికి మా సంస్థకి అంకితం అయ్యేలా చేశాం అనేది తెలియకుండా మాలో ఒక ప్రెస్టీజియస్ సింబల్గా తయారు చేసుకున్నావా అనే అనుమానం నాకు కలిగింది అని వారి పర్సనల్ విషయాలు అనేకం రాశారు. కొంచెం నా ఈ సందిగ్ధతని తీర్చగలరు అంటే నేను అందులో ఎంతవరకు చదవచ్చో అంతే చదువుతున్నా. ఆ గురువు గారి పేరు రాశారు, ఆ సంస్థ పేరు రాశారు, ఆ గురువు గారి తర్వాత వచ్చిన గురువుల పేర్లు రాశారు. అంటే వారసత్వంగా వీళ్ళ నాన్నగారు హయాం నుంచి ఉన్న గురువు గారు తర్వాత ఆయన వృద్ధాప్యానికి రావడం వల్ల వేరే వాళ్ళని మళ్ళీ దానికి తీసుకొచ్చారు. ఆ సంస్థ కార్యకలాపాలు రాశారు, అందులో వేరే పాత్రలు రాశారు, మొత్తం రాశారు, చాలా వివరంగా రాశారు. వీళ్ళ ఇంట్లో జరిగిన నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు, కన్నీళ్లు అన్నీ రాశారు. మేము ఇంత సుదీర్ఘ కాలం నుంచి, అంటే ఈ పిల్లలకైతే మేము పుట్టినప్పటి నుంచి అందులోనే ఉన్నాం. పెద్దవాళ్ళుగా మా తల్లిదండ్రులు అయితే మాకు మేము పుట్టక ముందు నుంచి అందులోనే నడిచారు. మొత్తంగా చెప్పాలంటే మాది ఒక భక్తి కుటుంబం, ఒక గురువుని అనుసరించే కుటుంబం, ఒక దైవాన్ని అనుసరించే కుటుంబం. చాలా సాంప్రదాయంగా కనపడతాం మా చుట్టుపక్కల అందరికీ. మేము మా వేష భాషలు అలాగే ఉంటాయి. అయినా మాకు కష్టాలు ఎందుకు ఉన్నాయి, ఇన్ని కన్నీళ్ళు ఎందుకు ఉన్నాయి, ఇంత ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ఇప్పటికి మా పిల్లల వరకు కూడా మేము మళ్ళీ అనుసరిస్తూనే ఉన్నా మాకు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ విపులంగా రాశారు. వాళ్ళ బాధలు ఏంటో కూడా అవన్నీ మనకు అనవసర విషయాలు. కానీ వారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించారు. ఏంటంటే ఇవన్నీ కూడా ఒక బాగా చదువుకునేటువంటి వ్యక్తి తన డిగ్రీలను పేరు పక్కన వేసుకున్నట్టు, అనేకమైన సేవా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు బిరుదులు ఇచ్చుకొని ఆ బిరుదులే వాళ్ళ పక్కన వేసుకున్నట్టు చాలా మందికి బిరుదులు ఇస్తారు. ఆ బిరుదులు వేసుకుంటూ ఉంటారు, పక్కన సంస్థలు బిరుదులు ఇస్తూ ఉంటాయి, ఆ బిరుదులు వేసుకుంటూ ఉంటారు. ఇలా పేరుకి పక్కన డిగ్రీలు, హోదాలు, పదవులు, బిరుదులు ఎవరికి అవి వేసుకొని ఆ పేరుకి ఏదో ఔన్నత్యం వచ్చినట్టుగా మేము సమాజంలో అందరికంటే గొప్పవాళ్ళము అన్న భావన, అంటే మిగిలిన వాళ్ళకంటే గొప్పవాళ్ళం అన్న భావంతో మన పేరును మనం ఎలా హైలైట్ చేసుకుంటున్నామో, మనకు మనం ఎలా ఒక గుర్తింపును కోరుకుంటున్నామో, బహుశా మేము అలా సాగామా, మా నడక అలా సాగిందా, మాది నిజమైన భక్తి లేకపోతే గుర్తింపు కోసం మేము అలా ప్రవర్తించామా అని వారి యొక్క సందిగ్ధతకు సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు ప్రవర్తించిన విధానాలు, వీళ్ళు అక్కడ గురువుల దగ్గర ఉన్న విధానాలు అవన్నీ రాశారు. చాలా పెద్దది రాశారు, కానీ చాలా అద్భుతంగా రాశారు. నిజంగా ఇటువంటి అంతరంగ తలంపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు. అది ఎప్పటికైనా జరుగుద్ది. ఈ మధ్యన మీ శీర్షికలు విన్నాక ఇటువంటి ఆలోచనలు వచ్చినాయండి. మీ శీర్షికలు వింటూ మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం. మీరు ఏం చెప్పలేదు అసలు. ఒక గురువు, ఒక దేవుడు, ఒక విధానం, ఒక మతం, ఒక పద్ధతి ఏదైనా నువ్వు మంచిగా ఉండటానికి మాత్రమే అన్నారు. అలా చూసినప్పుడు మేము మా సహజ జీవితంలో మా ఆచార సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు, మతపరమైన, దైవపరమైన, గురుపరమైన, సంస్థాపరమైన, ఇవన్నీ సేవాభావం అని, డబ్బులు ఖర్చు పెట్టడం అన్నీ బాగా చేసాం.
అవన్నీ విపరీతంగా నమ్మాం, ఆ గురువులు వెనకే పోయాం. కానీ అక్కడక్కడ మా కుటుంబ బాధ్యతలు తప్పామా, మా వృత్తి వ్యాపార ఉద్యోగ బాధ్యతలు కర్తవ్యములు తప్పామా, ఇటువంటి అనేక అనుమానాలు మాకు కలిగినాయి మీ శీర్షికలు విన్నాక. అంటే నేను ఇంకెంతకంటే ఎక్కువ చెప్పలేను, జాగ్రత్తగా నిన్న. అంటే ఇక్కడి నుంచి ఇంక మనం ఆ సోదరి ప్రశ్నను వదిలేసి పక్కకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇటువంటి ప్రశ్నలు ఇంతకు ముందు కూడా కొంతమంది అడిగారు. మేము ఒక సంస్థని 35 ఏళ్ళు 40 ఏళ్ళు అనుసరించాము, ఆఖరికి వాళ్ళు మాకు మోక్షం వచ్చేస్తుందని మా చేత మోక్షానికి సంబంధించినవి కూడా 45 రోజులు కార్యక్రమాలు చేసేసి మీకు మోక్షం వచ్చేసిందని చెప్పారు, వెళ్ళిపోమన్నారు. అన్ని ఫీజులు డబ్బులే. అక్కడ కూడా వాళ్ళు ఫస్ట్ జనరేషన్ అనుసరించారు, ఆ తర్వాత మళ్ళీ ఆ సంస్థకు వాళ్ళ పిల్లలే వచ్చారు, నెక్స్ట్ జనరేషన్ అనుసరించారు. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు, అక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు దేవుళ్ళే. అది రాశారు పాపం, వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ శీర్షికలు విన్నాక ఆలోచిస్తున్నాం మేము, ఇలా వాళ్ళు మోక్షం వచ్చేసిందంటే వీళ్ళు వచ్చేసిందని ఇంటికి వచ్చినాక మామూలుగానే జీవితం గడుస్తుంది. కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు, కోపతాపాలు, కనీసం గుణమార్పు కూడా లేదు, కోపాలు కూడా పోలేదు. అన్నీ ఉన్నాయి, ఆశలు అత్యాశలు అన్నీ ఉన్నాయి. ఉన్న ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి వస్తున్నాం, వాళ్ళు అడిగిన డబ్బులు కడుతున్నాం. అలా వాళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మేము అనుసరించాం. ఎంతో మందిని మళ్ళీ అందులోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ గురువుని నమ్మండి, ఆ దంపతులను నమ్మండి, ఆ సంస్థను నమ్మండి అని వాళ్ళు కూడా జాయిన్ చేశారు ఎంతో మందిని. ఇప్పుడు ప్రజలందరూ చేస్తుంది అదే. వీళ్ళు దేన్ని నమ్మారు, మళ్ళీ వాళ్ళని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీళ్ళు నమ్మింది కరెక్టో కాదో వీళ్ళకి తెలియదు. ఇక్కడ ఈ పాయింట్ మనకు తెలియాలి. మీరు ఏ మతంలో అయినా సాగండి, ఇంకా ఆ సోదరికి సంబంధించిన విషయాలు దృష్టిలో పెట్టుకొని అన్నీ మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఒకళ్ళ పర్సనల్స్ అసలు మనకు అనవసరం. వారు పాపం ఎంతో ఈ శీర్షికలు విని వారి యొక్క సందిగ్ధతను, అంటే కరెక్ట్గా మేము మంచి మార్గంలో నడవాలి, మంచిగా జీవించాలి అనేటువంటి ఒక తపన నిజంగా వారిలో ఉంది. అందుకని పాపం వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు రాశారు. సంస్థల పేర్లు, వాళ్ళ పేర్లు అన్నీ రాశారు. పాపం వాళ్ళు ఏమేం చేశారు అన్నీ రాశారు. వాటితో మనకెందుకు, మనం ఎలా జీవిస్తున్నామో చూసుకోవడమే. అలాని గురువులు, మహాత్ములు, మతాలు, విధానాలు, పద్ధతులు చెడ్డవి కాదు. అవన్నీ మనకి మంచి నేర్పడానికి వచ్చినాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు మంచి నేర్చుకుంటున్నావా, నువ్వేం నేర్చుకుంటున్నావు? అక్కడ ఆవిడ చెప్పారు కూడా, వీటిని అన్నిటిని మేము స్టేటస్ సింబల్గా పెట్టుకున్నామా, పేర్లు పక్కన డిగ్రీలు బహుమతులు వేసుకున్నట్టుగా మాకు కూడా ఒక గురువు ఉన్నాడు, మాకు కూడా ఒక దేవుడు ఉన్నాడు, మాకు కూడా ఒక సాంప్రదాయం ఉంది, మేము దాన్ని బయటికి వ్యక్తపరుస్తూ ప్రజల్లో అది గొప్పగా చెప్పుకుంటూ మేము పలానా సంస్థ పలానా గురువు గారికి ముఖ్య అనుచరులు, మేము ఇవన్నీ పాటిస్తాం, ఇదిగో మాకు ఇప్పుడు వచ్చినాయి, మా పర్వదినాలు వచ్చినాయి, మా సంస్థ కార్యక్రమాలు వచ్చినాయి అని అందరినీ తీసుకెళ్ళి అందరిలో ఒక స్పెషల్ గుర్తింపుకు పాకులాడి జీవిస్తున్నామా? అది వారి సందిగ్ధత. అలా అయితే ఏమైంది, అక్కడ అహం పెరిగింది. కానీ మనలో పెరగాల్సింది మంచి పెరగాలి, మనలో మంచి పెరగాలి. ఒక వ్యక్తి బాగా చదువుకొని ఎంతో కష్టపడి చదివితే తప్ప డాక్టర్ అవ్వలేడు. డాక్టర్ అవ్వడం చాలా కష్టం. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే కష్టపడాలి, అంత బుద్ధి కుశలత ఉండాలి, ప్లస్ కష్టపడాలి. పెద్ద పెద్ద పదవులు హోదాలకు వెళ్ళాలంటే చాలా కష్టపడాలి, ఊరుకుని రావయ్యి. అంతటి నిబద్ధతతో వెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి ఆ పోస్టుల్లోకి వెళ్ళిపోయినాక చాలా మంది కరప్ట్ అయిపోతారు. కరప్ట్ అయిపోతాం అంటే ఏంటి, ధనపిచ్చిలోకి వెళ్ళిపోతారు, కీర్తికాంక్షలోకి వెళ్ళిపోతారు. నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని అనిపించుకోవడానికి అనేక చిత్ర విచిత్రాలు చేస్తారు. కానీ అతి కొద్ది మంది నీతి నిజాయితీగా ఎప్పుడు ఉంటారు. కొంతమంది డాక్టర్లను చూశాను, అసలు పేదవాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవట్లే, వాళ్ళే తిరిగి మందులు ఇస్తున్నారు వాళ్ళకి. నేను చూశాను, ఒక డాక్టర్ గారు ఉన్నారు, మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన మామూలు డాక్టరే, అసలు పేదవాళ్ళకి సహాయం చేస్తాడని కూడా మనకు తెలియదు. మామూలుగా అందరిలాగా ఫీజులు కట్టించుకుంటాడు. అందరిలాగా ఆయనకి అన్ని రకాలైనటువంటి విధానాలు అందరు డాక్టర్లకు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ముందు అపాయింట్మెంట్లు తీసుకోవాలి, స్పెషల్ అపాయింట్మెంట్లు ఉన్నాయి, స్పెషల్ అపాయింట్మెంట్కి ఎక్కువ ఫీజులు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. అయితే మా పిల్లలకి ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చేసినాయి, మా అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చేసినాయి. చిన్నప్పటి నుంచి ఆ డాక్టర్ గారి దగ్గర చూపించేవాళ్ళం. అందువలన ఆ డాక్టర్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయాడు. ఇప్పుడు కూడా బాగా పరిచయం. తర్వాత మా వాళ్ళ పిల్లల్ని 3 మందిని అక్కడ చూపించాను నేను. ఆ డాక్టర్ గారి దగ్గర నేను ఒకటి గమనించాను, తర్వాత తెలిసింది.
అంటే కంటిన్యూ వెళ్ళటంలో తెలిసింది. మామూలు డబ్బున్న వాళ్ళందరి దగ్గర ఫీజులు తీసుకుంటున్నారు ఆయన, లేని వాళ్ళకు కూడా ఫీజులే తీసుకుంటున్నారు ఆయన. ఫీజులు తీసుకోవడం ఆపలా, మామూలుగా వెళ్తే ఒకటి, స్పెషల్గా వెళ్తే ఒకటి, ఫీజులు తీసుకుంటున్నారు. కానీ లోపలికి వెళ్ళినాక మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు లేని వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో ఫలానా పల్లెటూరు నుంచి వచ్చారు, అక్కడి నుంచి ఇచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారని ఆయనకి తెలిసినప్పుడు మొత్తం వాళ్ళకి అవసరమైన మందులన్నీ ఆయనే ఒక మూట కట్టిచ్చేస్తున్నారు, ఈ వాడుకోండి వెళ్ళండి అని. మళ్ళీ ఫీజులు తీసుకుంటున్నారు అంతే. కానీ చాలా ఖరీదు అవుతాయి ఆ మందులు. ఆ మొత్తం తగ్గే వరకు మందులు ఆయనే ఇస్తారు, అది ఎంతైనా ఉన్నాడు. అయితే ఎలా ఇస్తున్నారు ఈ మందులు ఏంటని చూశాను. చాలామంది డాక్టర్లకి శాంపిల్స్ ఇస్తూ ఉంటారు, మెడిసిన్స్. 90% ఆ శాంపిల్స్ ఇచ్చిన మెడిసిన్స్ అన్ని ఉచితంగా ఇచ్చేస్తున్నారు ఈ లేని వాళ్ళందరికీ. కొన్ని ఆయన దగ్గర మెడికల్ షాప్ ఉంది, ఈ లేని వాళ్ళకి ఆ ఉచితం అనే దానికి ఆ చీటీ మీద ఒక సింబల్ ఏదో రాస్తున్నారు ఆయన. ఆ మెడికల్ షాప్ వాళ్ళకి అర్థమవుతుంది ఆయన రైటింగ్, నాకు అర్థం అవ్వలేదు, చూశాను కూడా నేను. మెడికల్ షాప్లో ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఎన్ని మందులు ఉచితంగా ఇచ్చారో, ఏ మందులు ఉచితంగా ఇచ్చారో ఆ మెడికల్ చీటీని ఒక జిరాక్స్ కాపీ తీసి అక్కడ పెట్టుకుంటున్నారు. మళ్ళీ డాక్టర్ గారికి అది లెక్క చెప్పాలేమో తెలియదు, విడిగా మనబోటి వాళ్ళకి మామూలు డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్ముతున్నారు. అసలు ఆయన అలా ఉచితంగా ఇస్తున్నారని అలా ఎవరైనా కనిపెడితే తప్ప ఎవరికి తెలియదు. తర్వాత ఆయన్ని గమనించుకుంటూ వెళితే, ఆయనతో పరిచయం పెరిగినాక ఆయన్ని గమనించుకుంటూ వెళితే, ఆయన ఒక సంస్థలో ఒక పెద్ద సంస్థ ఎప్పుడో పెట్టారు, అది ఆ గురువు గారు ఫాలో అయ్యారు. ఆయన రోజుకు 3-4 గంటలు మెడిటేషన్లో గడుపుతారు. అలాగే ఆయన పూజా విధానాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ పాటించుకుంటారు, అవన్నీ చేసుకుంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన బొట్టు పెట్టుకొని ఉంటారు. ఆయన రూమ్లో వాళ్ళ గురువు గారి ఫోటోలు ఉంటాయి, అలానే చక్కగా పుస్తకాలు ఉంటాయి అక్కడ. అంటే నాకు చూపించారు ఒకసారి ఆయన, అంటే పరిచయం పెరిగి మీకు చనువు వచ్చినాక ఆయన పేషెంట్ని చూసే రూమ్ వెనకాల ఆయన రెస్ట్ తీసుకునే రూమ్ ఉంది. ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉంటారు, రాత్రికి ఇంటికి వెళ్తారు, మొత్తం అదంతా చూసుకున్నాక ఇంటికి వెళ్తారు. మధ్యలో మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారు కాసేపు అక్కడ, ఇంటికాడి నుంచి క్యారేజ్ వస్తుంది, మధ్యలో కాఫీలు అవి తాగేటప్పుడు అలా అక్కడ రెస్ట్ తీసుకునే రూమ్ ఉంది. ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం మేము. చూస్తే మొత్తం బుక్స్, అనేక రకాలైన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ చదువుకుంటుంటారు. కానీ అవన్నీ చూడకుండా ఆయన్ని చూస్తే ఆయన అందరిలాగానే, అయితే ధనాన్ని దోచుకుంటున్న వ్యక్తులు అయితే కనపడ్డాయి ఆయన, అందులో డౌట్ ఏం లేదు. అనవసరపు టెస్టులు రాయటం అలాంటి అసలు ఏమీ చేయరు ఆయన. కానీ ఫీజులు కరెక్ట్గా తీసుకుంటారు. బయట నుంచి చూసినప్పుడు ఒక మామూలు డాక్టర్, మంచోడు కాదు చెడ్డోడు కాదు, వాడిని అనాలంటే మంచోడు అనొచ్చు, ఎందుకంటే కొంచెం బాగా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, పేషెంట్కి ధైర్యాన్ని కలిగిస్తారు, మీకు ఎందుకు నేను తగ్గిస్తాను మీరు కంగారు పడకండి అని చెబుతారు. మొత్తం చిన్నపిల్లల డాక్టర్ ఆయన. అటువంటి ఆయన ఈ ఉచితాలు ఎందుకు ఇస్తున్నారని నేను అడిగాను ఆయన్ని, అండ్ మీరు ఉచితంగా ఇస్తున్నట్టున్నారని. అసలు దాన్ని ఆయన పబ్లిసైజ్ చేయలే, నవ్వి ఊరుకున్నారు. లేదండి, ఏ 2 శాంపిల్స్ ఉంటే ఇస్తూ ఉంటాను, నేను అంతేం ఉచితం ఇవ్వను అన్నారు. కానీ తర్వాత మళ్ళీ పరిచయాలలో వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ అలవాటు నాకు, ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి అక్కడికి వెళ్తున్నాను, అందరూ పరిచయం అయ్యారు. వాళ్ళు చెప్పారనమాట, లేని వాళ్ళందరికీ ఆయన ఉచితంగానే ఇస్తారండి, కానీ దీన్ని చెప్పొద్దు అంటారు, ఎందుకంటే ఇది పబ్లిక్లోకి వెళ్ళిపోయి మామూలు వాళ్ళు కూడా లేని వాళ్ళలా వచ్చి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి రకరకాల చర్యలు జరుగుతాయి. ఒకటే, 2 అసలు మనకు పేరు ఎందుకని. నేను డాక్టర్, నేను ఆ వృత్తి చేసుకుంటున్నా, నాకు గొప్ప కీర్తి ప్రతిష్టల పేరు ఎందుకు అంటే, ఈయన నిజంగా, ఇది ఎందుకు చెప్పానంటే ఈయన నిజంగా ఆధ్యాత్మికతను తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు నాకు మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఆయన చిల్డ్రన్స్ డాక్టర్, ఆయనదేం పని ఉండదు, కానీ రెగ్యులర్గా ఆయనతో టచ్లో ఉంటాను, లేదా ఆయన నాతో టచ్లో ఉంటారు. ఇద్దరం స్నేహితుల్లో అయిపోయాం, అంటే ఒక కుటుంబం. ఆయన చాలా పెద్ద ఆయన అనుకోండి నాకంటే. ఆయన నన్ను చాలాసార్లు కొన్ని ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పి, మీరు నేను కలిసి వెళ్దామండి, మనం వెళ్దాం, నన్ను తీసుకెళ్ళండి అని 3 సార్లు అడిగారు. సరే, వెళ్ళటం కుదరలేదు, వెళ్ళలేదు అనుకోండి, విషయం చెబుతున్నా. అంటే ఆధ్యాత్మికత అనేది
భక్తి అనేది, దైవ మార్గం అనేది ఆయన ఎవరికి పబ్లిసైజ్ చేయట్లా. ఆయన వచ్చిన పేషెంట్లందరినీ వాళ్ళ గురువు గారికి, వాళ్ళ సంస్థకి అంకితం చేయట్లా. మీరందరూ ఇందులోకి వెళ్ళండి, నేను నమ్మాను, మీరు కూడా నమ్మేయండి అని ప్రచారాలు చేయట్లా. డాక్టర్గా తన కర్తవ్యాన్ని పెట్టుకున్నారు. ఆయన ఒక బోర్డు పెట్టారు అక్కడ. ఆయన్ని అసలు పరిశీలించడానికి కారణం నేను ఆ బోర్డే. హాస్పిటల్లో ఒక బోర్డు ఉంది. ఏంటంటే, డాక్టర్గా నేను మీకు వైద్యం చేయడం నా పూర్వపుణ్యం, నాకు ఇలా ప్రజలకి సహాయపడే వృత్తి రావటం, నేను ఈ వృత్తిలో ఉండడం నా పూర్వపుణ్యం, నేను దాన్ని చాలా ఆనందంగా భావిస్తున్నాను. కానీ దీనికి నేను మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను. ఇది వృత్తి ధర్మంగా నాకు తప్పనిసరి అయింది నా బ్రతుకు తెరువుకి. దీనివలన నేను కించిత్తు బాధకు లోనవుతూ ఉంటాను, కానీ ఇది నా బ్రతుకు తెరువు. నేను ఖచ్చితంగా ఎవరిని ఎటువంటి మోసం చేయను, నేను చక్కగా వైద్యం చేస్తాను. ఓ భగవంతుడా, నన్ను సరైన మార్గంలో నడిపించనే ఇటువంటి విధానపు మాటలు వచ్చేలా అక్కడ ఒక బోర్డు ఉంది. అది పేషెంట్లందరికీ కూడా చెప్తున్నట్టు ఉంటుంది. ఆ చదివాను, అసలు ఏ హాస్పిటల్లో నేను చూడలేదు. ఆ బోర్డు మీద ఏ బొమ్మ కానీ, దేవుడి బొమ్మ కానీ, గురువు బొమ్మ కానీ ఏమీ లేదు, అక్షరాలతో జస్ట్ ఉన్నాయి అంతే. దాన్ని అక్కడ పెట్టారు బోర్డు. ఈ వృత్తిలో ఉండి మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు కష్టాలు బాధలు వస్తే మీకు వైద్యం చేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది బాధాకరమైన విషయం. కానీ నా జీవన వృత్తి దీని మీదే వెళ్తుంది. నన్ను అన్యదా భావించొద్దు, నా ధర్మాన్ని నేను చక్కగా చేస్తాను. అసలు అద్భుతంగా ఉంటుందా ఆ మ్యాటర్. మర్చిపోయాను నేను, ఇంకా మీకు అది ఫోటో కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా నేను చెప్తుంది 20-25 ఏళ్ల విషయాలు. మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. డాక్టర్ గారు అయితే ఇప్పుడు కూడా ఉన్నారు, ఆయన పెద్ద ఆయన అయిపోయారు. వాళ్ళ అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళు డాక్టర్లే, అమ్మాయిలు డాక్టర్లే. ఇప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటున్నారు. ఆయన కూడా వెళ్తారు, కూర్చుంటారు, వస్తారు. ఇప్పుడు ఉన్నారు కానీ బాగా పెద్ద వయసు అయింది. ఆయన ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ పిల్లలకి అలవాటు చేస్తున్నారు. వాళ్ళకి అప్పచెప్పేశారు హాస్పిటల్. ఇక్కడ ఇప్పుడు ఇందాక ప్రశ్న అడిగినటువంటి సోదరి, మా జీవితంలో ఎన్ని కష్టాలు కన్నీళ్ళు ఎందుకు వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారి జీవితానికి వెళ్తే నాకు ఆయన బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యారు. ఆయన తన పర్సనల్స్ కూడా చెప్తారు. పిల్లలందరూ చక్కగా చదువుకున్నారు, వెల్ సెటిల్డ్. ఆర్థికంగా ఓ పిచ్చెక్కిపోయేలా సంపాదించాలని ఏమి లేదు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నేను డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాను. ఒక సామాన్యమైనటువంటి మామూలు ఇల్లు అంతే, సొంత ఇల్లే, చక్కటి మంచి ఏరియాలోనే ఉంది, సొంత ఇల్లే. కానీ ఇంద్రభవనాలుగా లగ్జరియస్గా ఏమీ కట్టలేదు. ఇంటిపైన ఇల్లు ఏమీ లేదు. వాళ్ళు ఉండడానికి సరిపోయిన ఒక మామూలు ఇల్లు, ఒక 4-5 గదుల ఇల్లు, చక్కగా నీట్గా ఉంది. బహుశా ఆయన ఎప్పుడో స్టార్టింగ్లో కట్టుకున్న ఇల్లు అయి ఉంటుంది. ఇప్పుడు అది అంటే సెంటర్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది ఆ ఏరియా. ఆయన మా ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోజుల్లో చూస్తే అది ఊరు చివర అంతే. దాంట్లో మళ్ళీ ఏం లగ్జరియస్ లేదు, అక్కడ మామూలుగా ఉన్నాడు ఆయన. ఆయనకు ఒక కారు ఉంది అంతే. ఇల్లంతా నార్మల్గా ఉంది. అంటే మనం లోపలికి వెళ్తే సహజంగా ఒక మంచి డాక్టర్, పెద్ద డాక్టర్ ఆయన దగ్గర విపరీతమైనటువంటి జనం ఉంటారు. అంత క్యూలో ఉన్న డాక్టర్ ఇంటికి వెళ్తే అసలు ఇంద్రభవనాల్లో ఉంటాయి చాలా మంది డాక్టర్లు ఇళ్ళు. ఈయన ఇల్లు చాలా నార్మల్గా ఉంది. అలానే తక్కువ స్థాయిలో ఏం లేదు, అలానే మహా ఎక్కువ స్థాయిలోనూ లేదు, చక్కగా ఉంది, నీట్గా ఉంది అంతే. ఓహో, ఈయనకి డబ్బు పిచ్చి ఎక్కువ లేదు, లాలస ఎక్కువ లేదు, గుర్తింపు కాంక్ష ఎక్కువ లేదు. కామన్గా తన అవసరాలకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, చక్కగా భార్య భర్త ఎంతో ఇదిగా ఉంటారు. అన్ని రకాల ఫంక్షన్లు చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురువు గారు, వాళ్ళ విధానాల సంస్థలు ఉన్నాయి. వేరే అందరినీ ఆదరిస్తారు, అన్ని పుస్తకాలు చదువుతారు. ఇంట్లో కూడా పుస్తకాలు ఉన్నాయి. ఇంటికి వచ్చినాక పుస్తకాలు చదువుకుంటారంట, మెడిటేషన్ చేసుకుంటారంట. ఉదయాన్నే లేచి సాంప్రదాయంగా ఆయనకి చిన్నతనం నుంచి ఏది అలవాటు ఉందో ఆ విధానాలన్నీ చేసుకుంటారంట. ఆవిడ ఎంతో నమ్రతగా ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో దైవీ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ తర్వాత తెలిసిన ఏంటో ఆయన కొంచెం పరిచయం అవడం వలన, ఫ్యామిలీ ఫ్రెండ్ అనకూడదు కానీ మీకు అర్థం అవడానికి చెబుతున్నాను, అలా పరిచయం అవటం. కానీ నాకు ఎప్పుడు ఆయన మీద డాక్టర్ గానే గౌరవం ఉంది, డాక్టర్ గారనే పిలుస్తాను, అలాగే ఉంటాం. ఇక్కడ ఈ వృత్తులు వచ్చినప్పుడు గమనించవలసిన విషయం ఇది. ఈయన అసలు తన దేవుణ్ణి కానీ, తన మతాన్ని కానీ, తన గురువుని కానీ, తన విధానాలను కానీ, తన పద్ధతులను కానీ, కనీసం తను చదివే పుస్తకాన్ని కానీ ఎవరి మీద రుద్దట్లా. అసలు ఆ కాంక్ష లేదు. వాటిని తనలో వినయానికి వాడుకున్నాడు ఆయన. అందుకే బోర్డు పెట్టాడు అక్కడ.
ఎందుకంటే కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు హాస్పిటల్కి వస్తారు. బాగున్నోళ్ళు ఎందుకు వస్తారు? అది చంటి పిల్లల హాస్పిటల్. అది అప్పుడప్పుడు పుట్టిన బిడ్డలు మొదలుకొని 15 ఏళ్ల వరకు అందరూ వస్తారు అక్కడికి. అలా పిల్లలకు వైద్యం చేసేటువంటి హాస్పిటల్లో ఆయనకి ఎంత మనోవేదన లేకపోతే ఆ బోర్డు పెట్టి ఉంటారు, ఇది నా వృత్తి ధర్మం. అందుకని ఆయన లేని వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తారంట మందులు. మెయిన్ ఎక్కువ ఇచ్చేది శాంపిల్స్. ఈయన ఇలా ఉచితంగా ఇస్తున్నారని తెలిసి అనేక మంది మెడికల్ వీళ్ళు రిప్రజెంటేటివ్లు వీళ్ళు వచ్చేవాళ్ళు ఆయనకి శాంపిల్స్ చాలా ఎక్కువ పంపుతూ ఉంటారండి. ఈ విషయం తెలిసి కొంతమంది తెలిసిన వాళ్ళు పోలే అందరూ లేని వాళ్ళకి ఇస్తారు. అలానే ఆయన ఎవరిని ఏమి అడగరు, అసలు ఏమి తీసుకోరు, అసలు చెప్పరు. ఆ విషయం మనం అడిగినా కూడా చెప్పరు ఆయన. ఇది నిజమైనటువంటి భక్తి. తన అంతరంగంలో మార్పు ఉంటుంది. చాలా మృదువుగా మాట్లాడతారు, ప్రేమగా ఉంటారు. తన వృత్తి ధర్మం ప్రకారం ఆ రోజు సమాజంలో ఆ స్టేజ్లో ఉన్న డాక్టర్లు ఎంత ఫీజు తీసుకుంటారో అంత ఫీజు ఆయన ఖచ్చితంగా తీసుకుంటున్నారు, అందులో డౌట్ లేదు. కానీ మిగిలినవన్నీ అద్భుతంగా ఉంటాయి, ఎక్కడ మోసం అనేదే ఉండదు, అద్భుతంగా ఉంటాయి. అంటే ఇది ఎందుకు చెబుతున్నాను ఈ డాక్టర్ గారిని అంటే, మన జీవితంలో ఇలాంటి వాళ్ళు చాలామంది తగులుతారు. ఇంకా నాకు వేరే వాళ్ళు కూడా తగిలారు, అనేక వృత్తుల్లో తగిలారు. వాళ్ళు వ్యాపారం చేస్తారు కానీ నిజాయితీగా ఉంటారు. ఓ అక్రమంగా దోచేసి లాగేసి అని ఉండదు. అలా అక్కడక్కడ అరుదుగా తగిలారు. కానీ చాలామంది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భక్తులే. మా బంధువుల్లో ఉన్నారు, మా కుటుంబాల్లో ఉన్నారు, మా ఇళ్లలోనే ఉన్నారు, ఎక్కడో పరిగెత్తక్కర్లా. నా స్నేహితుల్లో ఉన్నారు. 57 సంవత్సరాల జీవితంలో ఎంతమంది పరిచయాలు ఉంటారు మనకి? బోల్డ్ మంది పరిచయం అవుతారు. వీళ్ళందరూ ఏదో ఒక దేవుణ్ణి, ఏదో ఒక మతాన్ని, ఏదో గురువుని, ఏదో ఒక పద్ధతిని, ఏదో ఒక ఆచారాన్ని, ఏదో ఒక సాంప్రదాయాన్ని ఇంట్లో నిత్యపు అలా మతాలకు సంబంధించి నిత్యం చేసుకుంటూనే ఉంటారు. పర్వదినాల్లో అవి చేస్తూనే ఉంటారు, పుణ్యక్షేత్రాలు తిరుగుతూనే ఉంటారు. కానీ ఇవన్నీ చేస్తూ స్వతంత్ర జీవితానికి వచ్చేటప్పటికి అది వేరు ఇది వేరు అన్నట్టు జీవిస్తారు. అసలు ఎక్కువ మందిని వీళ్ళే ఉన్నారు. నాకు అరుదుగా అక్కడక్కడ ఈ డాక్టర్ గారు లాంటి ఆణిముత్యాలు తగిలారు. అందుకని నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను కూడా గమనించుకున్న నా జీవితంలో నేను ఎలా ఉండాలని అర్థం చేసుకున్న విషయమే మీతో మాట్లాడుతున్నా. భక్తి అన్నా, మతం అన్నా, దేవుడన్నా, గురువు అన్నా, ఆధ్యాత్మికత అన్నా, ఏ మార్గమైనా అది దైవీ విధాన సంబంధిత ఏ మార్గమైనా జీవితంలో నువ్వు మంచిగా బ్రతకటానికి అనేది నేను నిర్ణయించుకున్న సారం. సర్వమతముల సారం, సర్వబోధనల సారం, సర్వ గ్రంథముల సారం, సర్వ గురువుల సారం, సర్వ మాతాజీల సారం మీరు ఏదైనా పెట్టుకోండి. ఇది అసలు మనిషికి ఏంటి, ఏ విధమైన ఉపయోగం అంటే మంచిగా బ్రతకటానికి. అది నిన్ను మంచిగా బ్రతకమని చెబుతుంది అంతే. అలా చెప్పటానికి కొన్ని లక్షల, వేల, కోట్ల రకాల గ్రంథాలు రచించారు. అనేక మార్గాలలో అనేక రకాలుగా మనలోకి మంచిని చొప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఒక ప్రెస్టీజియస్ సింబల్ అయిపోయింది నాది పలానా మతం. ఒక వీరత్వం లాగా డ్రెస్సులు వేసుకొని అరుపులు అరిసి గంతులు వేసి ఎదుటి మతాల వాళ్ళని తిట్టి ఇదంతా ఒక గుర్తింపు కాంక్ష అయిపోయింది కొంతమందికి, అందరికీ కాదు. అలాగే మాకు గురువు ఉన్నాడు అనేది ఒక డిగ్రీలాగా మేము ఒక సంస్థను అనుసరిస్తాం, ఆ సంస్థలో నాకు ముఖ్య పాత్రలు ఉన్నాయి. ఇదంతా కూడా ఇప్పుడు ప్రేయర్ పక్కన డిగ్రీలు తగిలించుకున్నట్టు, బిరుదులు తగిలించుకున్నట్టు సమాజంలో దాన్ని ఒక గౌరవనీయమైన గుర్తింపు స్థానంగా తగిలించుకు తిరుగుతున్నారు. కానీ వ్యక్తిత్వంలో మార్పు లేదు. అలా తగిలించుకొని కూడా వ్యక్తిత్వంలో మార్పు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చెప్పట్లా. ఇప్పుడు ప్రశ్న అడిగిన సోదరు అదే ప్రాబ్లం. ఇప్పుడు ఈ డాక్టర్ గారి జీవితంలో ఎక్కడ ఎటువంటి కష్టం లేదు. జీవితం అంతా బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా మామూలుగా వెళ్ళిపోయింది నడక. ఏ చిన్న చిన్న అనారోగ్యాలు, జలుబులు, దగ్గులు లాంటివి తప్ప. ఆ డాక్టర్ గారికి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేశారు. ఇద్దరు ఆడపిల్లలకి చక్కటి అల్లుళ్ళు వచ్చారు. ఇద్దరూ మళ్ళీ డాక్టర్లే. వాళ్ళని ఇచ్చి పెళ్లి చేశారు. అల్లుడు కూతురికి, ఒక అల్లుడు ఒక కూతురికి తన హాస్పిటల్ అప్పచెప్పేశారు. ఒక అల్లుడు ఒక కూతురు లండన్లో ఉంటున్నారు, డాక్టర్లే. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తూ ఉంటారు. కుటుంబం హాయిగా ఉంది. వాళ్ళకి పుట్టిన పిల్లలు హాయిగా ఉన్నారు, చక్కగా చదువుకుంటున్నారు. అలానే వాళ్ళు ఏం టూ మచ్ కోట్లు గడించేయలేదు. ఇప్పటికే ఆ డాక్టర్ గారి ఇల్లు సామాన్యమైనటువంటి ఇల్లే. అంటే సామాన్యమైన లేని ఇల్లు కాదు, చక్కగా అన్ని ఫెసిలిటీస్తో ఉన్న ఒక మామూలు ఇల్లు, ఇంద్రభవనం కాదు.
కోటాను కోట్లు గడించినట్టు ఆయన ఎక్కడ కనపడ్డ అసలు ఉండదు. మామూలు బట్టలే ఉంటాయి, మామూలుగానే ఉంటాయి. అయితే అఫీషియల్గా ఉంటారు, ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. అసలు ఆయన కారు నేను ఒక 10-15 ఏళ్ళ నుంచి చూస్తాను, అదే కారు మార్చని కూడా మార్చలేదు ఆయన. ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఇంటి నుంచి హాస్పిటల్కి వస్తారు, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తారు. ఎప్పుడైనా ఈ డాక్టర్లకు సంబంధించిన కాన్ఫరెన్స్లు ఉంటే ప్రతి కాన్ఫరెన్స్ అటెండ్ అవుతారు, చెప్తారు నాకు దాని వివరాలు, ఎందుకు అటెండ్ అవుతాను, ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండే. ఎందుకంటే నేను చిన్నపిల్లల వైద్యం చేస్తాను, కొత్త వ్యాక్సినేషన్స్ వస్తూ ఉంటాయి, అందులో కొన్ని ఈ మీటింగులకు అటెండ్ అయినప్పుడు కొత్త మందులు వస్తూ ఉంటాయి, ఏవి ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇవన్నీ అప్డేట్లు తెలుసుకోకపోతే వైద్యం సరిగ్గా చేయలేమండి అని చెబుతారు. ఎందుకంటే నేను పిల్లలతో డీల్ చేసేది దేవుళ్ళతో సమానం వాళ్ళు. అంటే ఒక సహృదయతను పెంచింది ఆయనలో. ఏంటది? భక్తి కావచ్చు, దైవం కావచ్చు, వాళ్ళ గురువు కావచ్చు, వాళ్ళ సంస్థ కావచ్చు, ఆ విధానం కావచ్చు. ఆయనలో మంచితనాన్ని పెంచింది. ఆయన వృత్తిలో, ఆయన జీవితంలో ఆయన ధర్మపరుడుగా, మంచోడుగా ఉండేలా చేసింది. ఆ మంచి ఎక్కడుందో ఎగ్జిబిట్ చేసుకునేలా లేదు అసలు. నేను మంచోడిని ఆయన ఎగ్జిబిషన్ పెట్టుకోవాలి, వాళ్ళ దేవుడిని ఎగ్జిబిషన్ పెట్టాలి, వాళ్ళ గురువుని ఎగ్జిబిషన్ పెట్టాలి, వాళ్ళ మతాన్ని ఎగ్జిబిషన్ పెట్టాలి. ఆయన చేసేటువంటి, ఆయన పాటించుకుని, ఆయన ఇంట్లో పాటించుకుని ఆచార సాంప్రదాయాలు ఎగ్జిబిషన్ పెట్టాల. ఆయన మామూలుగా ఉంటారు అంతే. ఎవరికి తన మీద ఎవరికి రుద్దరు అసలు. ఎవరు పరిశీలించి వెళ్ళినోడికి కానీ తెలియదు. నాకు కొంత ఆధ్యాత్మికత మొదటి నుంచి అలవాటు ఉండడం వల్ల మా ఇద్దరికి లింక్ కుదిరింది మాటల్లో ఎక్కడో. నేను ఆయనకి ఏదో కొన్ని రకాల పుస్తకాలు ఇవ్వటం, ఈ చదవండి అంటాం, ఆయనకి ఇంట్రెస్ట్ ఉందని తెలిసి అలా మాకు పరిచయాలు పెరిగినాయి. లేకపోతే నేను ఒక పేషెంట్ దాకా వెళ్ళిన వాడిని మా పిల్లల్ని తీసుకొని. ఆయన ఒక డాక్టర్, మాకేముంటుంది. కానీ విషయం అది. ఇక్కడ అలాంటి సహృదయతను పెంచేది అది మంచి అండి. అంతే తప్ప దైవానికి కాదు. దైవానికి నువ్వు డబ్బా కొట్టడం, మతానికి నువ్వు డబ్బా కొట్టడం, ఆ డబ్బు పట్టు కూరంతా తిరగటం. మా మతాన్ని నమ్మండి, మా దైవాన్ని నమ్మండి, మా గురువునే నమ్మండి, మా విధానమే నమ్మండి, మా సాధనే నమ్మండి, మా పద్ధతే నమ్మండి, మా రంగు బట్టలే కట్టుకోండి, మేము చెప్పిన బొట్లు పెట్టుకోండి, లేదా మేము వద్దంటే బొట్లు తీసేయండి, నేను చెప్పినట్టే మీరు బయట వేషాలు వేయండి, అంటే వేషధారణ అలా చేయండి, బయట నటించండి, గుర్తింపు తెచ్చుకోండి. అది కాదు. అంతరంగ మార్పు, గుణ మార్పు. నాకు కూడా అర్థమైంది అదే, అందుకే దాన్నే చెబుతున్నా. నేను పరిశీలించి చూసా, బోల్డ్ సంస్థలు తిరిగా, గురువులు తిరిగా. అయితే ఎవరిని ఇందులో విమర్శించవలసిన అవసరం అయితే లేదండి, ఎవరిష్టం వాళ్ళది. మనకేముంది అందులో? మనం ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ మార్గంలో సాగుతున్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకోళ్ళు విమర్శించాల్సిన పని మనకేముంది అసలు? వాళ్ళు నేను చూసిన దాంట్లో కూడా వాళ్ళు నేను తప్పని నేనేమనుకోవట్లా. ఎవరికి ఏం కావాలో అది అంతే. ఇక్కడ సోదరు అడిగారు, ఎందుకు మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయంటే, అలా దాన్ని గుర్తింపుకు వాడుకున్న వాళ్ళందరూ కష్టాలు పాలయ్యారు. ఎందుకని? అసలు కష్టం ఎక్కడి నుంచి వస్తుంది? కష్టం అనేది మన కర్మలోంచి ఉంది అని కర్మ సిద్ధాంతం చెబుతుంది. ఆధ్యాత్మికతలో కర్మ సిద్ధాంతం, భక్తి మార్గాలు, దైవ మార్గాలు, దైవ విధానాలు ఏవైనా, ఈవెన్ ఆత్మజ్ఞాన మార్గమైన, ఆధ్యాత్మికమైన కర్మ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే, నువ్వు చేసిన పనుల ఫలితాలు నువ్వు అనుభవిస్తావు. అవే నీ జీవితంలోకి వస్తాయి, వాటిని నువ్వు అనుభవిస్తావు. అలాగే నీ భార్య, పిల్లలు, నీ కుటుంబ సభ్యులు, నీకు పుట్టినోళ్ళు, పుట్టబోతున్నోళ్ళు, నీ పిల్లలకు పుట్టబోయేవాళ్ళు, ఎవరెవరికి పుడుతున్నా రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం. రెండున్నాయి ఇక్కడ. రుణము అంటే అప్పు, రుణానుబంధు రూపేణ అంటే అప్పుని అనుసరించి వచ్చే బంధము. భార్యగా వస్తుందా, భర్తగా వస్తుందా, తల్లిదండ్రులుగా వస్తున్నారా, పిల్లలుగా వస్తున్నారా, అన్నదమ్ములు, అక్క చెల్లెలుగా వస్తున్నారా, స్నేహితులుగా వస్తున్నారా, వ్యాపార భాగస్వాములుగా వస్తున్నారా, యజమానులుగా వస్తున్నారా, పనివాళ్ళుగా వస్తున్నారు. ఎనీ రిలేషన్ నీకు కలిసేది బాకీ ప్రకారం జరుగుతుంది. నువ్వు వాళ్ళకి బాకీ ఉండొచ్చు, వాళ్ళు నీకు బాకీ ఉండొచ్చు. అసలు ఎందుకు ఏళ్ళనే కలుస్తున్నాం, ఎలాంటి వాళ్లే మనకు ఎందుకు కలిశారు, ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉంటే ఇక్కడే ఎందుకు పుట్టాను, ఇళ్ళే ఎందుకు కలిశారు అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పేశారు మహాత్ములు. రుణానుబంధు రూపేణ, నువ్వు వాళ్ళకి బాకీనా, వాళ్ళు నువ్వుకు బాకీనా, ఆ బాకీని రుణ అంటే బాకీ, అనుబంధము అంటే అనుసరించి వచ్చిన బంధము. రుణానుబంధము అంటే దాన్ని అనుసరించి నీకు ఈ బంధం ఏర్పడింది. నువ్వు వాళ్ళకు బాగా ఉండొచ్చు, వాళ్ళు నీకు బాగా ఉండొచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండవది
కర్మఫలములు, ఎవరు చేసిన కర్మఫలములు వాళ్ళు అనుభవించక తప్పదు. ఈ రుణానుబంధం కర్మఫలముల మీద ఆధారపడి ఉంటుంది. కర్మఫలములు మనం చేసినవి తీవ్రమైనటువంటి కర్మఫలములు అతి దగ్గర సంబంధ బాంధవ్యములుగా వస్తాయి. మంచి చెడు కర్మఫలములన్నీ అనుభవిస్తాం. ఇప్పుడు అనుభవిస్తున్నామా, ఇప్పుడు అనుభవిస్తున్నాం, వీటికి లెక్క మనం తేల్చలేం, మన వల్ల కాదు. కిందటి జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నామా, ఇప్పుడు చేసినవి ఇప్పుడు అనుభవిస్తున్నామా, ఇప్పుడు చేసినవి రేపు అనుభవిస్తామా, ఇవన్నీ కాలంలో నడుస్తూ ఉంటుందట. జీవితం మొత్తం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొంతమంది తల్లిదండ్రుల పోస్టులో ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలు అనుభవించిన ఫలితాలు చెప్పదలిచాను కాబట్టి ఈ మాట చెబుతున్నా. మా కుటుంబ సభ్యుల్లో, మా బంధువుల్లో, నాకు తెలిసిన వాళ్ళల్లో, మనకు చుట్టూ కుటుంబాలు తెలుస్తూ ఉంటాయిగా. వాళ్ళు గురువులు ఉన్నారు, గురువులను అనుసరిస్తారు, దీక్షలు తీసుకున్నారు, అన్నిట్లో సాగుతూ ఉంటారు, అన్ని కార్యక్రమాలకు వెళ్తుంటారు, ప్రజలందరినీ నమ్మిస్తూ ఉంటారు. ఈ డ్రెస్సులు వేసుకు తిరిగి ప్రజల్ని నమ్మిస్తూ ఉంటారు. మీరందరూ మా గురువు గారి దగ్గరకు వచ్చేయండి, మా సంస్థలోకి వచ్చేయండి అని బోడు మందిని తీసుకొస్తూ ఉంటారు. బయటికి చూస్తే చాలా మంచి వాళ్ళనే అనుకుంటారు ఎవరైనా. ఎందుకంటే అసలు మనకంటే ప్రత్యేకమైన దీక్షా వస్త్రాలు కూడా ధరించారు. కానీ వాళ్ళ సొంత బుద్ధులు, గుణాలు, వ్యవహారాలు అన్నీ కూడా దారుణాది దారుణంగా ఉంటాయి. విపరీతమైన డబ్బు పిచ్చి, ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేద్దామని ట్రై చేస్తుంటారు. అంటే మామూలు భౌతిక జీవితంలో మంచోళ్ళు కాదు వాళ్ళు. వేష భాషల్లో, వ్యవహారంలో ఆ సంస్థ, ఆ గురువు, ఆ మతము, ఆ దైవము అంటించినటువంటి వాసన అంటించుకు తిరుగుతున్నారు. ఇప్పుడు సెంటు రాసుకుంటే సువాసన వస్తూ ఉంటుంది. నువ్వు స్నానం చేయక్కర్లా, సావక్కర్లా, నువ్వు వేసుకున్న బట్టలకి సెంటు కొడితే చాలు. నువ్వు అద్భుతంగా సెంటు కొట్టు తిరుగుతూ ఓహో నిత్య స్నానాలు జపాలు చేస్తున్న వాళ్ళకి కనపడుతుంది, స్నానాలు చేస్తున్న వాళ్ళకి కనపడుతుంది. కానీ స్నానం చేయక్కర్లా, కొంచెం పౌడర్ కొట్టుకొని సెంటు కొట్టుకుంటే చాలు. ఎందుకంటే సువాసన వస్తుందిగా నీ దగ్గర నుంచి. నిజంగా స్నానం చేసినవాడు పౌడర్ రాయుడు, సెంటు రాయుడు అక్కర్లా, కానీ వాడు మామూలుగా ఉంటాడు, పెద్ద సువాసన రాదు. సెంటు కొట్టినోడు సువాసన రాదు, పౌడర్ వేసినోడు సువాసన రాదు, క్రీములు వేసుకున్నవాడు సువాసన రాదు, మేకప్ ఆయిల్ వేసుకున్న వాళ్ళు అందము రాదు, సువాసన రాదు. కానీ మామూలుగా స్నానం చేస్తున్నారు, నిత్య శుభ్రత పాటించుకుంటున్నారు, ఉతికిన బట్టలు వేసుకుంటున్నారు, అది సామాన్యంగా కనబడతారు. అలా నిజమైన మంచి వాళ్ళు ఎప్పుడు సామాన్యంగా కనబడతారు. ప్రత్యేకంగా గొప్పగా కనబడుతున్న వాళ్ళందరూ ఈ మేకప్ల బ్యాచ్. గుర్తుపెట్టుకునే విషయం. నేను ఇందాక డాక్టర్ గారి గురించి చెప్పాను, సామాన్యంగానే కనపడతారు. ఎతికి పట్టుకుంటే తప్ప అసలు ఆయన ఇతరులకు మేలు చేస్తున్నారు, లేని వాళ్ళకు ఉచితంగా మందులు ఇస్తున్నారని కూడా తెలియదు. ఎందుకంటే లేని వాళ్ళ దగ్గర ఫీజు తీసుకున్నారు. ఆయన ఫీజు ఏం తిరిగలేదు, ఫీజు అసలు తగ్గించలేదు, అది ప్రచారం కూడా చేయలేదు. కానీ మందులు మొత్తం జబ్బు తగ్గే వరకు ఉచితమే. అందుకే కాబట్టి మనకు తెలియదు కదా ఏంటి ఈయన దగ్గర ఎంతమంది జనం ఉంటారు అనుకున్నాను. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, పల్లెటూరుల నుంచి. ఎన్ని గంటలైనా పడిగాపులు పడి ఉంటారు అక్కడ. ఏంటి ఇంత లేని వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఈ హాస్పిటల్కి ఎట్ట వస్తున్నారా అనుకునేవాడిని నేను. ఇంతంత ఫీజులు కదా అనుకునేవాడిని. కానీ పాపం ఆయన అంత మేలు చేస్తున్నారు కదా, ఆ లోపల ఉంది. నిజమైన సహృదయత అలా ఉంటుంది, అది వ్యక్తపరుచుకోదు, గుర్తింపును కోరుకోదు. గుర్తింపుతో ఆడంబరాలతో చేసేవన్నీ కూడా ప్రమాదకరాలే. అది మీకు తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, కానీ గుర్తింపులోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సోదరు అడిగింది అదే. మా తల్లిదండ్రుల హయాం నుంచి మేము ఒక గురువుల్ని, సంస్థని అనుసరిస్తున్నాం. వాళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నాం. వాళ్ళు ఈ బట్టలు కట్టుకోమంటే అవి కట్టుకున్నాం, ఈ ప్రోగ్రాములు చేయమంటే ఇవి చేసాం, ఈ జనాన్ని పట్టుకురండి అంటే పట్టుకొచ్చాం, ఇదంతా సేవ అంటే అది అన్నాం, డబ్బులు ఇవ్వండి ఈ కార్యక్రమాలకంటే డబ్బులు ఇచ్చాం. అలా ఇవన్నీ మేము మంచి పనులు చేసేస్తున్నాం అనుకున్నాం. ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇదంతా ప్రచారం చేసి జనాన్ని పట్టుకురండి అంటే బోర్డు మంది నాకు సంస్థలకు చేసాం, గురువుకి భక్తుల్ని చేసేసాం, ఆ దేవుడికి భక్తుల్ని చేసాం. అలా అది గొప్ప పని అనుకుంటున్నాం మేము. కానీ మా మామూలు జీవితం, మీ శీర్షికల్లో మీరు మంచి మామూలు జీవితాన్ని విశ్లేషణలు చెబుతున్నప్పుడు విన్నాను, అనేక చోట్ల అన్నారు. మామూలు జీవితానికి వచ్చినప్పుడు మేము మామూలుగానే ఉన్నాం. ఇంట్లో మాకు కోపతాపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని బుద్ధులు ఉన్నాయి, అన్ని గుణాలు ఉన్నాయి, మాకు డబ్బు కాంక్ష ఉంది. ఇప్పుడు డబ్బుని గురువులకి, సంస్థలకి ఖర్చు పెట్టేటప్పుడు మాకు ఏదో రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు వస్తుంది, దేవుడికి ఇస్తున్నాం, పుణ్యం వస్తుంది. గురువులకి ఇస్తున్నాం, పుణ్యం వస్తుంది. మన తరతరాలు బాగుంటాయి. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకున్నట్టే నువ్వు దేవుడికి ఖర్చు పెట్టే డబ్బులన్నీ తిరిగి అంతకంతకు రెట్టింపులే తిరిగి వస్తాయి. ఇలా భావించుకున్నాం.
ఆయన చెప్పిన పనులన్నీ చేసేటప్పుడు ఆ సంస్థ పనులన్నీ ఎంతో ఆనందంగా చేస్తున్నాం, దేవుడికి చేస్తున్నాం, గురువుకి చేస్తున్నాం. అక్కడ మళ్ళీ మేము లోపత్వానికి గురవట్లా, అవన్నీ దేవుడికి గురువుకి చేస్తున్నాం నమ్మకంతో వాళ్ళు ఏం చెప్పినా చేసేసాం. అందులో ఇతరులను కష్టపెట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అది ఈ శీర్షికలు విన్నాక అన్ని అంతర్మథనంలోకి వెళ్ళి ఒకసారి చూసుకుంటే ఈ పనులు చేయడం కోసం మా కుటుంబ బాధ్యతలు వదిలేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మా కుటుంబంలో మేము అనేక మందిని చూడవలసిన వాళ్ళని చూడకుండా వదిలేసాం. మా కుటుంబ సభ్యులు మేము సహాయం చేయవలసిన వాళ్ళకి సహాయాలు చేయకుండా ఈ సంస్థలకు డబ్బులు ఇచ్చాం, గురువులకు డబ్బులు ఇచ్చాం, ఈ విధానాల్లో డబ్బులు ఖర్చు పెట్టాం. మా బాధ్యతలు మేము విస్మరించినటువంటి విషయాలు అనేకం కనపడుతున్నాయి. ఎక్కడెక్కడ బాధ్యతలు విస్మరించామో అక్కడక్కడ అదే రూపంలో కర్మ మా మీద పడింది. మీ శీర్షికలు విన్నాక ఈ కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ వింటున్నాక మాకు అర్థమైంది. అక్కడ మా గురువు మా దేవుడు మమ్మల్ని రక్షించలేకపోయారు. అందుకే ఏంటి నాకు ఈ సమస్యలు తప్పట్లేదని ప్రశ్నేసింది, అందుకే అని కూడా చెప్పారు. అందుకే మనం గుర్తించాలి, ఇప్పుడు మనం అసలు మన మతాన్ని కానీ, ఆ మత సంబంధ దేవుణ్ణి కానీ, ఆ మత సంబంధ పెద్దలను కానీ, ఆ మత సంబంధ గ్రంథాలను కానీ, గురువులను కానీ, మహాత్ములను కానీ, అసలు దైవీపరమైన ఏ విషయాలనైనా, ఎంత చిన్నదైనా అంత పెద్దదైనా ఎలా వాడుకుంటున్నాం, ఏ భావంతో, లాభం వస్తుందని అక్కడికి వెళ్ళామా, మనకి ₹1 ఖర్చు పెడితే 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు తిరిగి వస్తాయి అని ₹1 ఖర్చు పెట్టామా, లేదా మనం ఏదో సేవలు చేస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది, మనకు అన్ని లాభాలు వస్తాయి, మన పిల్లలు బాగుంటారు, మన కుటుంబాలు బాగుంటాయని ఆశతో లాభంతో అక్కడికి వెళ్ళి సేవలు చేశామా, లేదా అవి ప్రచారాలు చేసి ప్రజలందరినీ ఇందులోకి లాక్కొస్తే మీకు ఏదో మేలు జరిగిపోద్దని వాళ్ళు చెప్పడం వలన మేలు కోసం చేశామా, లాభం కోసం చేశామా అంటే మొత్తం స్వార్థపరత్వమే ఉంది అక్కడ. లాభం కోసం చేస్తే కాదు. జస్ట్ నేను అసలు దేవుడేంటి, దేవత ఏంటి, విధానం ఏంటి, పద్ధతి ఏంటి, ఆచారం ఏంటి, సాంప్రదాయం ఏంటి, గురువు ఎందుకు, అసలు ఇవన్నీ ఏంటి, మతాలు ఏంటి అని ఆలోచించి ఓహో మనం మంచిగా బతుకుదాం, దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, అదిగా గురువు గారు చెప్తున్నారా, మాతాజీ గారు చెప్తున్నారు, వాళ్ళు కూడా మంచిగా జీవిస్తున్నారు, మనం కూడా మంచిగా జీవిద్దాం అన్న బాధ్యతలు నేను సక్రమంగా చేసుకున్నా. మంచిగా జీవించడం అంటే ఏంటి అసలు? నా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఎవరిని మోసం చేయను, నా మాటలతో ఎవరిని బాధ పెట్టను, నా చేష్టలు చేతలు ప్రవర్తనతో ఎవరిని బాధ పెట్టను, నా కుటుంబ సభ్యుల్లో నేను ఎవరిని బాధ పెట్టను, నా కుటుంబ ధర్మాలన్నీ కరెక్ట్గా పాటిస్తాను. ఒకవేళ నా కుటుంబ సభ్యుల్లో కానీ బయట కానీ అందరూ సామాన్య మనుషులే కనుక ఎవరైనా నన్ను బాధ పెడితే నేను కొంచెం తప్పుకునే ప్రయత్నం చేస్తాను, వాళ్ళని క్షమించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నిజంగా బాధకి గురైతే వాళ్ళని క్షమిస్తాను. ఎందుకంటే మరి నేను భక్తి మార్గంలో దైవ మార్గంలో ఇదేగా ఉండేది, మంచిగా జీవించటమేగా. మళ్ళీ గొడవలు పెంచడం ఎందుకు, వాళ్ళ మీకు తెలియక చేశారు, వాళ్ళని మళ్ళీ నేను కక్ష గట్టి వాళ్ళ మీద కక్షలు భూని వాళ్ళని దుష్ప్రచారాలు చేసి లేదా వాళ్ళ మీద ఎక్కడ దొరికితే అక్కడ దెబ్బ కొడదామని ఎదురు చూస్తే అది సామాన్య జీవితమేగా. పగలో ప్రతీకారాలు మామూలు వాళ్ళకి ఉండే, దైవ భక్తులకి ఎలా ఉంటాయి? అలా నా హృదయాన్ని శుద్ధిపరుచుకుంటాను, నా భావాలను శుద్ధిపరుచుకుంటాను, నాలో ఉన్న చెడు గుణాలను మార్చుకొని సద్గుణాలను పెంచుకుంటాను. గుణమార్పు జీవితం. దానికైతే ఖచ్చితంగా అప్పుడు ఇక్కడ మహిమ కాదు, అది జాగ్రత్తగా నేను ఇది మహిమ కాదు, మహిమల మాయలు అద్భుతాలు లేవని ఎప్పుడు చెప్పాను. ఒక దేవుడు, దేవత లేదా దైవ శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి అనేటువంటి ఆ దైవత్వపు శక్తినో విధానాన్నో దేవుణ్ణో దేవతనో నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని బలపరుస్తున్న ఈ గురువుల్ని, మహాత్ముల్ని, సంస్థల్ని, మతాలని నమ్ముతున్నాను, గ్రంథాలని నమ్ముతున్నాను, వాటిని చదువుకుంటున్నాను. గ్రంథాలన్నింటిలో ఏముంటుంది? మంచిగా ఉండమని ఉంటుంది. ఏ చరిత్రలు ఎలా రాసినా అందులో పాత్రోచితంగా పాత్రలు ఉన్నాయి, అవన్నీ మనకు బోధించే బోధ ఎప్పుడు మంచిగా ఉండమని ఉంటుంది. నువ్వు దైవాన్ని నమ్మి మంచిగా ఉండు, నిన్ను మించిన శక్తి ఒకటి ఉన్నది ఇక్కడ, నువ్వు మంచిగా ఉంటే నీకు అంత మంచి జరుగుద్ది, అది అక్కడ ఉండేది. ఇప్పుడు మంచిగా ఉంటే మంచి జరుగుద్ది అనేది దేవుడు వచ్చి మనకు మంచి చేస్తాం కాదు. ఆహ్మలు మాయలు అద్భుతాల వలలో పడకండి అని బోల్సార్లు చెబుతూ ఉంటా శీర్షికల్లో. నేను మహిమల మాయల అద్భుతాలు ఉండవు అసలు. జీవితం ఇంతే. ఎవరైనా శరీరపరంగా బాల్య కౌమారవన వార్ధక్య దశలు అనుభవించాల్సిందే, పుట్టుకింతే, చావింతే. ఇందులో మహిమలు ఉండవు. ఎవరైనా సృష్టించి పుస్తకాలు రాయొచ్చు, ఊహలకేముంది? సినిమాలు బోళ్ళు తీట్లా, సినిమాలన్నీ ఊహలే. ఎన్నో గ్రాఫిక్స్ పెడతారు, హీరో గుద్దితే 20 మంది ఎగిరిపోతుంటారు, 100 మందిని హీరో ఇసిరేస్తూ ఉంటాడు. అసలు ఒక్కడన్నా ఇసరగలమా మనం? లేపగలమా? పైకి మొయ్యగలమా? అది కుదురుద్దా వాస్తవ జీవితంలో? సినిమాటిక్ సృజనాత్మకత, సినిమా లిబర్టీ, అది ఎంటర్టైన్మెంట్ లిబర్టీ.
ఆ లిబర్టీలో ఊరిన సినిమా కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఆనందిస్తున్నాం అంతే. కానీ నిజ జీవితంలో అద్భుతాలు మాయలు ఎలా ఆనందిస్తారు మీరు? వాస్తవంగా నీ శరీరం ఏం చేయగలదో అందరి శరీరాలు అయ్యే చేయగలరు. వాస్తవంగా నీ జీవన విధానం, నీ పుట్టుక, నీ మరణం వరకు ఎలా ఉందో అందరికీ అలాగే ఉంటుంది. అందరికీ ఎలా ఉందో నీకు అలాగే ఉంటుంది. ఇందులో తేడాలు ఏంటి అంటే, ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. కొంతమంది పుట్టుక రీత్యా వాళ్ళ తల్లిదండ్రులను బట్టి ఆకృతులు, ఆకారాలు, హైట్లు, వెయిట్లు, లావులు, సన్నాలు ఇవన్నీ తల్లిదండ్రులను బట్టి వస్తాయి. అదంతా కామన్. అవన్నీ విభేదాలు అలా కనబడుతుంటాయి, అంతే, ఏముండదు అందులో. కానీ మొత్తం శరీరపరమైన ధర్మాలు అందరికీ ఒకటే. ఇక్కడ మాయలు, మహిమలు, అద్భుతాలు ఉండవన్నది ఎందుకంటే, ఇప్పుడు నువ్వు మంచిగా జీవించాలి అనేది మతాల సారమైనప్పుడు, మహాత్ముల సారమైనప్పుడు, బోధల సారమైనప్పుడు, దేవుళ్ళు చెప్పేటువంటి జ్ఞానసారమైనప్పుడు, అసలు ఆధ్యాత్మికత, భక్తి, మతము, దేవుడు అదే అయినప్పుడు నేను మంచిగా జీవిస్తాగా, నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళతో కూడా మంచిగా ఉంటాగా, తప్పించుకుంటాగా, వీలైనంత వరకు తప్పించుకుంటా, లేకపోతే క్షమించి వదిలేస్తా, వీలైనంత వరకు మోసపోకుండా ఉంటా. నేను ఎందుకు మోసపోతాను? నాకు తెలివి ఉంది, నేను మోసం చేయనంతే. అది మనకు తెలుస్తూ ఇక తప్పించుకొని మంచిగా ఉంటాను, ధర్మంగా ఉంటాను, నాకు అసలు శత్రువు ఉండడు. ఎందుకంటే క్షమిస్తాను కాబట్టి. శత్రువు ఎందుకు ఉంటాడు? ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా కోపతాపాలన్నీ నిమిషాలే. మళ్ళీ భగవత్ స్మరణ వస్తుంది, నిత్యం దైవ దీంట్లో ఉంటాగా. నేను నా మతం, నా గురువు, నా దేవుడు గుర్తు చేస్తూనే ఉంటారుగా నాకు. ఒకవేళ నాలో చెడు గుణాలు వస్తున్నాయి పైకి, కాబట్టి నన్ను నేను ఎప్పుడు సరి చేసుకుంటూ మంచిగా ఉంటాను కనుక నేను మంచిగా ఎప్పుడు ఉంటానో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాతో మంచిగా ఉంటారు, నా ఇంట్లో నా కుటుంబ సభ్యులతో సహా, నా సొంత వాళ్ళతో సహా. అప్పుడు నాకు చెడు ఎందుకు జరుగుద్ది? అసలు అందరూ నాతో మంచిగా ఉంటే నాకు చెడు ఎందుకు జరుగుద్ది? నా జీవితం హాయిగా సాగిపోద్ది. కష్టాలు, కన్నీళ్లు, బాధలు నాకు ఎందుకు వస్తాయి? అసలు నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, ఏ తప్పు చేయట్లేదు, ఏ మోసం చేయట్లేదు, అందరితో మంచిగా ఉంటున్నా. ఎవరన్నా నన్ను ఇబ్బంది పెట్టినా కొంచెం నాకు ఆధ్యాత్మికత నేర్పారు కాబట్టి, ఆ పుస్తకాలు చదువుకున్నాను కాబట్టి, ఇప్పుడు బుద్ధుడు మొహం మీద వేస్తే మూసెళ్ళిపోయారని చదివాను. నా మొహం మీద ఎవరు లేదు, కానీ నన్ను కష్టపెట్టే మాట అన్నారు. పోన్లే అని నేనే సర్దుకొని వెళ్ళాను. వాళ్ళకి తెలియదు కదా పాపం, ఆవేశంతో అన్నారులే. నేను ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, గురు మార్గాల్లో, మత మార్గాల్లో, జ్ఞాన మార్గంలో నడుస్తున్నా కదా, పోన్లే అని నేనే సర్దుకొని వెళ్ళిపోయాను. అప్పుడు ఆయనతో నాకు శత్రుత్వం ఎందుకు వస్తుంది? నన్ను తిట్టిన వాళ్ళతో శత్రుత్వం ఎందుకు వస్తుంది? తర్వాత వాళ్ళు కనబడితే నేనే చిరునవ్వు నవ్వుతాను, వాళ్ళతో విరోధం పెట్టుకోను. ఎందుకని? అక్కడ క్షమించటం అనేది ఒకటి వస్తుంది, ప్రేమించటం అనేది ఒకటి వస్తుంది, మంచిగా ఉండటం అనేది ఒకటి వస్తుంది. మంచిగా ఉండటంలో ఎన్ని కలిసిపోయి ఉంటాయి. అహంకారాలు, పట్టుదలలు ఉండవు, అసలు ఎవరికి హాని చేసే స్వభావం ఉండదు. అది కదా దేవుడంటే. ఇంకా ఇతరులకు మేలు చేసే గుణాన్ని పెంచుతారు, పరోపకారాన్ని పెంచుతుంది. భక్తి, దైవం, జ్ఞానం, మతం, మార్గం, దేవుడు, దైవత్వం. దేవుడు అంటే ఎప్పుడు సహాయం చేయటమేగా. మనం దేవుళ్ళని ఆరాధించిన వాళ్ళందరూ ఇతరులకు మేలు చేయటమే. మీరు చూసుకోండి, ధర్మంగా బతకడం మేలు చేయటం, మంచిగా బతకడం మేలు చేయటం. అప్పుడు నువ్వు మంచిగా బ్రతికావు కనుక నీకు అంత మంచిగా ఉంటుంది. ప్లస్ ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. నువ్వు మంచిగా ఎప్పుడైతే బతుకుతున్నావో నువ్వు బాగుండాలని నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. నిజంగా మంచోడికి ఏదన్నా ఆపద వచ్చింది అనుకోండి, ఇదేంటి పాపం ఇంత మంచి అని, ఈయనకి కష్టం వచ్చింది, ఈ కష్టం ఈయనకి తొలగిపోవాలని మామూలుగా అనుకుంటారు, వచ్చి సహాయం చేస్తారో చేయరో వేరే విషయం. ఇంకా అందులో కొంచెం మంచోళ్ళు ఉంటే నీకు సహాయం కూడా చేస్తారు, నిన్ను అందులోంచి బయటపడేస్తారు, నువ్వు బాగుండాలని కోరుకుంటారు. ఇవన్నీ నీకు పనిచేస్తాయి. ఇందులో మహిమలు, అద్భుతాలు కాదు. నువ్వు మంచిగున్నావు కనుక నీతో అందరూ మంచిగా ఉంటారు కనుక నీకు ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు, కూతురు కొడుకు ఎలా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు మనం మంచివాళ్ళం అని అందరికీ తెలుసు అనుకోండి, అరే పలానా వాళ్ళు అమ్మాయిని చేసుకుందాం, వాళ్ళ అమ్మాయిని మనం చేసుకుందాం, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళ అమ్మాయి కూడా చాలా మంచిగా ఉంటుంది, మంచి గుణాలతో, మంచి బుద్ధులతో పెంచి ఉంటారు, మనకి ఎలాంటి కోళ్ళే కావాలనుకుంటారు. ఇంకా అక్కడ కట్నాలు, పట్టింపులు ఇవన్నీ తగ్గించుకుంటారు. అడిగితే అడగొచ్చు, కానీ మంచితనం మీద, మంచి వాళ్ళ అమ్మాయి అనేటువంటి దాని మీద అన్ని తగ్గించుకొని ఎలాగైనా ఈ అమ్మాయిని మనం చేసుకుందామని కాంప్రమైజ్ అవుతారు, ఎత్తుక్కుంటూ వస్తారు. అలాగే ఒక మంచి వాళ్ళ కొడుకు, ఇతన్ని పెళ్లి చేసుకోవాలి, ఇతన్ని మన అల్లుడుగా తెచ్చుకోవాలి అని ఎవరైనా మంచినేగా కోరుకుంటారు ప్రపంచంలో. స్నేహం చేసేవాడు కూడా మంచినే కోరుకుంటాడు, దొంగ కూడా మంచినే కోరుకుంటాడు, దుర్మార్గుడు, రౌడీ కూడా మంచివాడితో స్నేహం కోరుకుంటాడు. నాలాంటి రౌడీ నాకు కావాలని ఆడేందుకు అనుకుంటాడు?
నాలాంటి రౌడీ నాకు వస్తే నేను నాశనం అయిపోతానని ఆడికి కూడా తెలుసు, ఆడి కూడా మంచివాడిని పెట్టుకుంటాడు. ఎవరైనా మీరు రాక్షసుడైనా, చెడ్డోడైనా, రౌడీ అయినా, గోండా అయినా, ప్రపంచంలో మనిషి అన్న ప్రతోడు తనకు మంచివాళ్లే కావాలని కోరుకుంటాడు. ఓ మంచి కొడుకు కావాలో, మంచి కూతురు కావాలో, మంచి అల్లుడు కావాలో, మంచి కోడలు కావాలో, మంచి స్నేహితుడు కావాలి, అన్నీ మంచిగా కావాలని కోరుకుంటారు. వస్తువులు కూడా మనం మంచిగా తెచ్చుకుంటాం. రైతు బజార్కి వెళ్తే కూరగాయలు ఏరుకుంటాం, మనం మంచి కూరగాయలు ఏరుకుంటాం. కిరాణా సరుకులు మంచి కొనుక్కుంటాం, పాడైపోయినవి తెచ్చుకోం, కుళ్ళిపోయినవి కొనుక్కోం. అలా మనుషులు మంచినే కోరుకుంటున్నప్పుడు నీకు అన్ని మంచిగానే జరుగుతాయి. మీ అమ్మాయికి నువ్వు ఎక్కువ శ్రమ పడకుండా చక్కగానే పెళ్ళి అయిపోద్ది. అదే చెడ్డవాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఏదో తప్పనిసరిగా చేసుకుంటారు, డబ్బు కాసిపడు, ఆ పదవులు హోదాలు కాసిపడు, తర్వాత ఎన్ని నెలల గొడవలుగానే ఉంటాయి. వీళ్ళ అహంకారం, వాళ్ళ అహంకారం, ఆ గొడవలు గోళ్ళు, వాళ్ళు విడిపోవటాలు, లేదా అకారణమైనటువంటి కష్ట నష్టాలు వచ్చి మీద పడిపోవటాలు. ఎందుకని కర్మ సిద్ధాంతము సృష్టి మొత్తం నడుస్తుంది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఇప్పుడు నాకు అధికారం ఉంది, హోదా ఉంది, నన్ను ఎవరు ఏమీ చేయలేరని నేను మోసం చేస్తున్నా. పాపం ఆ మోసగింపబడిన వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక, దిక్కులేక, బలహీనులు అవటం వలన కాముగా ఉండిపోయారు, లోపల రోధిస్తున్నారు. నేను నాకు సాగిపోతుందని చిరునవ్వులు చిందించుకుంటున్నా. నన్ను ఎవడేం బీగుతాడు, నన్ను ఎవడేం పీకలేడు, నాకు అన్ని రకాల అండదండలు ఉన్నాయి, పవర్ నా చేతిలో ఉంది, డబ్బు నా చేతిలో ఉంది, మనుషులు నా చేతిలో ఉన్నారు, నేను ఏదైనా చేయగలను అని నా ఇష్టారాజ్యంగా ప్రవర్తించా. అటేపు వాళ్ళు బలహీనులు. నేను ఎప్పుడు కూడా ఎవడైనా ఒక మనిషి బలహీనుడి మీదే తన ప్రతాపం చూపిస్తాడు. చెడు చేసి ఎవడైనా సరే బలవంతుడి జోలికి వెళ్ళడు. తనకంటే బలవంతుడి జోలికి ఎవడే వెళ్ళడు, ఎంత చెడ్డోడైనా. ఎందుకంటే ఈడికి ఎదురు నష్టపరుస్తాడని తెలుసు, కష్టాలు వస్తాయని తెలుసు. అప్పుడు బలహీనులు కాముగా ఉన్నారుగా, మరి ఏం అవ్వాలి అంటే కర్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే, నీకు ఒక బలహీనుడైనటువంటి కొడుకో, కూతురో, అల్లుడో, కొడుకు ఏదో ఒకటి జరుగుద్ది, నీ ఇంట్లోకి బలహీనత వచ్చేస్తుంది, ఏదో రూపంలో వస్తుంది. అది ఏదైనా కావచ్చు, దాన్ని మనం చెప్పలేం. లేదా నీ ఒంట్లోకి ఎవడో ఒక అనారోగ్యం వచ్చి పడిపోవచ్చు, ఇక తగ్గించుకోవడం కుదరకపోవచ్చు. అలా నువ్వు చావు, దాంతోనే అలా సాగుతూ ఉంటావు. నీ అహంకారం చచ్చే వరకు అది నిన్ను అట్ట ఈడుస్తూనే ఉంటుంది. ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. చూడండి, అసలు మానవుడికి వచ్చే వ్యాధులు ఎన్నున్నాయి చూడండి. మానవుడికి వచ్చే వ్యాధులు వేలల్లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఏదో 2000 3000 ఎక్కడో లిస్టు చూశాను ఒకసారి నేను. ఏంటి ఇన్ని వేల వ్యాధులు ఉన్నాయా అనుకున్నా, నాకు నిజంగా తెలియదు. ఎవరో ఒకసారి డాక్టర్ గారిని అడిగాను, 5-6 వేల పైన వ్యాధులు ఉన్నాయని అన్నాడు. ఇంకేమైనా ఉన్నాయేమో తెలియదు, ఆయన కూడా సుమారుగా చెప్పాడు. ఏంటంటే మనుషులకు వచ్చే వ్యాధులు, శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు వేలల్లో ఉన్నాయా? ఆలోచించి చూడండి. అసలు ఇవన్నీ శిక్షలేగా. ఇవి కాక మళ్ళీ యాక్సిడెంట్లు, ఇవి కాక మళ్ళీ అవకరాలతో పుట్టే పిల్లలు, ఇవి కాక హఠాత్తుగా మనకు వచ్చే అవకరాలు, పక్షవాతాలు అవి తప్పున పడిపోతుంటారు. అయ్యో బాబోయ్, ఇవన్నీ శిక్షలు కాదు. ఎవరికి శిక్షలో? కర్మ సిద్ధాంతాన్ని తప్పిన వాళ్ళకి పెట్టబడిన శిక్షలు. సృష్టి ఎవరు చేశారు? ఏమో ఆ సృష్టి శక్తి, విశ్వశక్తి, దాన్నే దేవుడు అంటున్నాం. కొన్ని మతాలు ప్రత్యేకంగా దేవుడిని పెట్టుకున్నాయి. కొన్ని మతాలు ఆ దేవుడు శక్తి స్వరూపుడు, అది విశ్వశక్తి అని చెప్పినాయి. ఎలా వెళ్ళినా ఓకే, ఏం పర్వాలేదు, దేవుడు అన్నదే, శక్తి అన్నదే. ఏ శక్తి మానవుడి యొక్క శరీర నిర్మాణానికి, మేధో నిర్మాణానికి, మానవుడికి ఇవ్వబడిన స్వేచ్ఛకి కారణమైందో మానవ జాతి వరకు మనం మాట్లాడుకుంటున్నాం. అదే శక్తి మానవ జాతికి ఒక నియమావళి పెట్టింది. నీకు జ్ఞానం ఇచ్చాను కనుక యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావంతో జీవిస్తావో అదే భావం నీ జీవితంలోకి వచ్చి సిద్ధిస్తూ ఉంటుంది. నువ్వు ఎదుటి వాళ్ళకి ఏ భావంతో ఏ పనులు చేస్తావో అదే భావం నీ జీవితంలోకి తిరిగి వస్తూ ఉంటుంది. అవే కర్మలు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అయితే చెడు కాదు, మంచి చేసిన వాళ్ళు మంచి అనిపిస్తారు. అందుకే మహిమల మాయలు, అద్భుతాలు లేవంది. బోల్డ్ మంది మతాలు, గురువులు, దేవుళ్ళు వీళ్ళందరి చుట్టూ ఉండి నరక యాతనలు అనుభవిస్తూ బాధలు పడుతున్నాను చూశాను. ఇప్పుడు గురువులను అనుసరిస్తున్నారు, వాళ్ళ కొడుకులు చచ్చిపోయారు, వాళ్ళ అల్లుళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ కూతుళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ ఇంట్లో అన్ని కష్ట నష్టాలే.
ఆ గురువులను ఎప్పటి నుంచో 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఆయన అనుసరిస్తున్నారు. ఆర్థిక బాధలు, అనారోగ్య బాధలు, అలా దీనహీనంగా తిరుగుతూనే ఉన్నారు. కానీ గురువులను అనుసరిస్తున్నారు, ఆ దీక్షలు పాటిస్తున్నారు, ఆ దీక్షా వస్త్రాలు కట్టుకు తిరుగుతున్నారు, మళ్ళీ ప్రచారాలు చేస్తున్నారు. ఇన్ని బాధల్లోనూ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కూతురు చచ్చిపోతున్నారు, వాళ్ళ అల్లుళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళ కొడుకులు చచ్చిపోతున్నారు. వాళ్ళకంటే చిన్నోళ్ళు అందరూ వాళ్ళ కళ్ళ ముందు చచ్చిపోతుంటే వీళ్ళు అంత్యక్రియలు చేసి వచ్చి మళ్ళీ గురువు గారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఆ సంస్థల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే గురువు తప్పు కాదు, దేవుడు తప్పు కాదు, సంస్థ తప్పు కాదు, నువ్వు గుణమార్పు తెచ్చుకోలేదు, అది నీ తప్పు. గురువు లేదా వాళ్ళు కార్యక్రమాలు పెట్టుకున్నారు, మంచి నేర్పడానికి సంస్థలు పెట్టుకున్నారు. ఆ సంస్థల దగ్గర గేటు కాపలావాడు కానించి, ఆ సంస్థ ఏదో బిల్డింగ్ కడితే ఆ కట్టేది ఊడ్చేవాడు కానించి, ఆ ఆశ్రమాలో సంస్థలో లేదా ప్రార్థనాలయాలు ఏది చేసినా ముందు గేటు కాడ ఒకటి కాపలావాడు కావాలి, లోపలంతా శుభ్రపరిచేవాళ్ళు కావాలి, దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు కావాలి, 4 డబ్బులు వస్తే లెక్కలు చూసి సరిగ్గా ఖర్చు పెట్టేవాళ్ళు కావాలి. వీళ్ళందరూ మనుషులేగా. అలాంటప్పుడు నీకు పాత్రలు ఇస్తారు, ఆ పాత్రలకు పేర్లు పెడతారు. కానీ నువ్వు ఆ పాత్రోచితంగా ఏం చేస్తున్నావు, దాన్ని ఒక అహంకారంగా గుర్తింపుగా వాడుకుంటున్నావు, నీ కుటుంబం అంతా నీతో సహా సర్వనాశనం. అలా బోల్డు మందిని చూశాను. అప్పుడు జరిగేది ఏంటి, అవాంతరాలు జరుగుతాయి. ఆర్థికమైనటువంటి లోటు అలా నడుస్తూనే ఉంటుంది. చెడ్డ పనులు మానలేదు, గురువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, లంచాలు తీసుకుంటూనే ఉన్నాడు. నాకు బోల్డు మంది తెలుసు. గురువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దీక్షలు తీసుకున్నారు, ఆ వస్త్రాలు కట్టుకుంటారు, అవి ప్రచారం చేస్తారు, వాటిలో తిరుగుతారు, కానీ లంచాలు తీసుకుంటూనే ఉంటారు. ఎక్కడ దొరికితే అక్కడ డబ్బు మోసం చేస్తూనే ఉంటారు. ఆ డబ్బు పిచ్చి అలాగే ఉంది, అబద్ధాలు అలాగే ఉన్నాయి, మోసాలు అలాగే ఉన్నాయి, అన్యాయాలు అలాగే ఉన్నాయి. లంచం తీసుకుంటాడంటే ఇంకా అన్ని రకాల తప్పులు చేస్తాడుగా. అప్పుడు నువ్వు ఎలా రక్షింపబడతావు, అది ఇక్కడ పాయింట్. వాళ్ళు అనుకుంటున్నారు గురువు రక్షించేస్తాడు, ఆ లంచాల డబ్బుల్లో కొంత సంస్థకు ఖర్చు పెట్టేస్తే, ఆ దేవుడికి ఖర్చు పెట్టేస్తే, ఆ ప్రచారాలకు ఖర్చు పెట్టేస్తే, ఆ విధానాల్లో సేవలకు ఖర్చు పెట్టేస్తే మేము కాపాడబడతాం. ఎలా కాపాడబడతావు? అది లంచపు సొమ్ము, అది ధర్మ సంపాదన కాదు, అధర్మ సంపాదన. అవైతే దొంగలందరూ దోచేసుకుంటారు, దొంగలందరూ దోపిడీలు చేసే దొంగలందరూ కూడా దోచేసుకుంటారు. అందులో కొంత తెచ్చి హుండీల్లో వేసి వెళ్తూ ఉంటారు, అందులో కొంత తెచ్చి గురువులకి ఇచ్చి వెళ్తూ ఉంటారు. అలా రక్షింపబడతారా? కుదురుద్దా? ఆలోచించండి, మీరు మీ మనసుతో ఆలోచించండి, కుదురుతుందా? ఇక్కడ మీరు ఇతరులను చూడకండి, వ్యక్తిగతంగా చూసుకోండి. మళ్ళీ చెబుతున్న ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నేను అనేక తప్పులు చేసి ₹1,00,000 మోసం చేసి ఒక 10,000 తీసుకెళ్ళి ఒక హుండీలో వేసా, ఓ ప్రార్థనాలయంలో వేసా, ఇంకో 10,000 తీసుకెళ్ళి ఒక గురువు గారికి ఇచ్చా, ఇంకో 10,000 తీసుకెళ్లి ఫలానా వాళ్ళు తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలంటే వాళ్ళకి ఇచ్చా, ఇంకో 10,000తో అన్నదానాలు చేశా మంచోడిని అనిపించుకోవటానికి, ఇంకో 10,000తో వెళ్ళి ప్రజల్లో బట్టలు పెంచా, మిగిలిన నేను నొక్కేశా. ఒక 50,000 నేను నొక్కేసా, 50,000 అన్నీ ఖర్చు పెట్టేసి తలకు కొంచెం ఇచ్చాడు, గురువులకి ఇచ్చేటి ఇచ్చి అన్నీ చేశా. ఇప్పుడు మీరే ఆలోచించండి, ₹1,00,000 మీరు అన్యాయంగా కొట్టేశారు, అందులో 50,000ని ఈ విధమైనటువంటి పుణ్యకార్యాలకు ఖర్చు పెట్టారు. 50,000 మీరు అధర్మ సంపాదనేగా. అసలు అధర్మాన్ని తెచ్చి మీరు ధర్మంగా ఖర్చు పెడితే మీకు పుణ్యం వస్తుందని ఎవడు చెప్పాడు? ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు ఏ గురువుకు డబ్బులు ఇచ్చావో ఆ గురువుకు కూడా పాపం వస్తుంది. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఆ గురువు ఆ డబ్బు తినలేదనుకో, ఏదో అక్కడ వచ్చిన ప్రజలందరికీ ఏ ప్రసాదమే పెట్టారనుకో, అప్పుడు రాదు, ఎవరికి రాదు, అది ఎవరికి ఏ పాపం రాదు. అలాగే నువ్వు ఏ బట్టలో పెంచో వాళ్ళకేం తెలుసు, నువ్వు చేసుకున్న అధర్మ సంపాదన. నీకు పొగుడుతారు, నమస్కారం పెడతారు, ఆ బట్టలు తీసుకుపోతారు లేనివాళ్ళు. నువ్వు పెట్టిన అన్నాలు తింటారు, పోతారు. నువ్వు వచ్చిన వస్తువులు తీసుకుంటారు, పోతారు. నువ్వు ఇచ్చిన ఏదోటి పట్టుకుంటారు, పోతారు. ఆ పాపం వాళ్ళకి రాదు. కానీ నీకు ₹1,00,000 పాపం అలాగే ఉంటుంది. నేను 50,000 ఖర్చు పెట్టాను కదండి, కాదు. అసలు అక్కడ మహిమ కాదు, మాయ కాదు, దుర్బుద్ధి. ₹1,00,000 కొట్టేయటం అనే దుర్బుద్ధి. పైగా ఆ కొట్టేసిన డబ్బులోంచి కీర్తులు పెంచుకుందామని డబ్బులు పంచడం, భోజనాలు పెట్టడం, లేదా ఏదో మంచివాడిని అనిపించుకోవడం, మంచిదాన్ని అనిపించుకోవడం, లేదా సాంప్రదాయవాదిని అనిపించుకోవడం, సేవా కార్యక్రమాలు చేశాను అనిపించుకోవడం, గురువులతో వెళ్ళాను అనిపించుకోవడం, ఆ గురువుల్లో ఆ సంస్థల్లో మాకు పోస్టులు ఉన్నాయని అనిపించుకోవడం, ఆ పోస్టులు నిలబెట్టుకోవడానికి అక్కడేదో ఖర్చు పెట్టి సేవలు చేసినట్టు ఉండటం, ఇవన్నీ మళ్ళీ దొంగిలించిన ధనంతో నీ అహంకారాన్ని, నీ మదాన్ని పెంచుకొని ప్రజల్ని మోసం చేస్తున్నావు.
ఒట్టి దొంగతనం అయితే దొంగకు పడే శిక్ష పడుద్ది. మళ్ళీ ఆ దొంగతనంలో దైవీపరమైనటువంటి పుణ్యాత్ముడిలాగా పుణ్యాత్మురాలాగా కనపడే తప్పులు చేస్తున్నావు. నిన్ను ప్రజలు నమ్ముతున్నారు, మళ్ళీ నమ్మకంతో మళ్ళీ మోసం చేస్తావు. ఇలా నీకు ఎప్పటికీ పాపాన్ని పెంచుకుంటా ఉన్నావు. 2 రకాల పాపాలు పెంచుకుంటున్నావు. ఒకటి తప్పు చేసిన పాపం, 2 దైవీపరమైన విధానాలలో మంచివాడిగా నటిస్తూ ఒక భక్తుడిగా, ఒక భక్తురాలిగా, ఒక శిష్యుడిగా, ఒక శిష్యురాలిగా, అలా ఏదైతే అలా నటిస్తూ భక్తి మార్గానికి కళంకం తెచ్చేస్తున్నావు. ఎందుకంటే నీ బుద్ధులు తెలుసు, నీ గుణాలు తెలుసు. అయినా వీళ్ళు భక్తులు అంటే భక్తిలో ఉండి ఈ తప్పులన్నీ చేయొచ్చు అనుకుంటారు. ఇప్పుడు ఒక భక్తుడు ఉన్నాడు, రోడ్డు మీద నుంచి సిగరెట్ కాలుస్తున్నాడు. ఒక గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్నాడు, రోడ్డు మీద నుంచి సిగరెట్లు కాలుస్తున్నాడు, రోడ్డు మీద నుంచి మందు కొడుతున్నాడు. ఎవరో చూశారు, భక్తులు గుడికి వెళ్ళినప్పుడు అలా ఉంటే చాలు, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఉంటే చాలు, ఇంట్లో చేసుకునే ఆచార సాంప్రదాయాలు పాటిస్తే చాలు, సిగరెట్లు కాల్చుకోవచ్చు, మందు కొట్టవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏ చెడులైనా చేయొచ్చు. వ్యభిచారాలు చేస్తున్నారు. ఆ మార్గంలో ఆ భక్తుల్లోనే కలిసి వ్యభిచారాలు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. భక్తి పేరులతో వెళ్ళి స్త్రీ పురుషులు అక్కడ తిరుగుతూ వ్యభిచారాలు చేసి ఆ పురుషుడితో ఈ స్త్రీ, ఈ పురుషుడితో ఆ స్త్రీలు పోతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కుటుంబాలే నాశనం అయిపోతుంది. ఎందుకని? దుర్బుద్ధి ఉన్నోడు ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటాడుగా. ఇక్కడ అందుకని దుర్బుద్ధి పోగొట్టుకోవాలి, కర్మ ఫలితం అందుకని మారదు. అందుకని ఎవరినాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గురువుని అనుసరిస్తున్నాను కానీ సిగరెట్లు కాలుస్తున్నాను, లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఇదేంటంటే చిన్నప్పటి నుంచి నేను మహాత్ముల్ని, గురువుల్ని, దేవుళ్ళని అనుసరిస్తున్నాను, మా నాన్నగారి హయాం నుంచి అనుసరిస్తున్నాను, నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది ఏంటంటే అంటే లేదు, వాళ్ళ నాన్న వెళ్ళి వాళ్ళ గురువు గారి దగ్గరికి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నిన్ను చిన్నతనం నుంచి పూజించినందుకు, అర్చించినందుకు, ఆరాధించినందుకు ఇదే నువ్వు మాకు ఇచ్చేది, నా కొడుక్కి లంగ్ క్యాన్సర్ పెట్టావా అంటే, ఒరే నాయన నీ కొడుకు సిగరెట్లు కాల్చాడు, కాల్చి లంగ్ క్యాన్సర్ వచ్చింది, తాగి లివర్ చెడిపోయింది, అప్పులు చేసి దేశ దిమ్మరైపోయి ఒకరోజు అప్పులు కట్టాల్సి వచ్చేటప్పుడు భాగవతం బయటపడింది. మరి ఈ లోపల అంతా నటించారు మీరంతే, ప్రజలను మోసం చేశారు. నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. అసలు ఎవరో ప్రజలను మోసం చేయలేరు, ఎవరో పక్కవాడిని మోసం చేయలేరు. మోసం అంతా నీ మీద పడుద్ది వచ్చి. అంటే అదేంటండి మోసం చేయలేరు అంటున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా మీరు గమనించండి. ఇప్పుడు నేను ఎవరినైనా 1,00,000 రూపాయలు మోసం చేశాను, నమ్మించాను, నన్ను నమ్మారు. మంచి మాటలు చెబుతాడు, మంచి ఉపన్యాసాలు చెబుతాడు, రోజు ఈ శీర్షికలు వింటున్నాం, చాలా మంచోడు ఈయన, ఆయనకు నిజంగా ఏదో అవసరం వచ్చి ఉంటుంది, ఏదో వచ్చి ఉంటుంది అని 1,00,000 రూపాయలు కొంచెం నాకు సాయం చేయండి బాబు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను బాబు అని. అంటే మోసం అంటే ఏంటి? ఎత్తుకురాలా నేను, మళ్ళీ మాటల గారడీతో మీ అందరినీ నమ్మించి 1,00,000 రూపాయలు, 10 లక్షలు తలొకళ్ళ దగ్గర పోగేసుకున్నా కొంచెం. కానీ నిజంగా నాకు ఆ కష్టమేం లేదు, ఊరినే 10 లక్షలు దొబ్బేయడానికి ప్లాన్ చేశాను అంతే నేను, నా సుఖభోగాలకి, నా లాలసకి. కానీ భక్తురాల్లో నటించి అందరి దగ్గర తీసుకున్నా. మీరు పాపం ఉచితంగానే ఇచ్చారు, మీరు ఉచితంగానే ఇచ్చారు, కానీ నేను మీరు ఉచితంగా ఇచ్చేలా మిమ్మల్ని ప్రేరేపించి నేను అంత అవసరంలో ఉన్నట్టు మీకు కల్పించి చూపించా. నేను చాలా మంచోడిగా, మంచిదానిగా నటించి మీ అందరి దగ్గర ఉచితంగా తలకు కొంచెం పొందా. కానీ నేను నటించానని అది నాకు తెలుసు, నా బుద్ధి తెలుసు, నా గుణం తెలుసు, అన్నీ నాకు తెలుసు. ఇప్పుడు ఆ పాప ఫలం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే నా హృదయంలో ఉన్న ప్రాణశక్తి ఏదో, సృష్టి మొత్తం ఉన్న ఆత్మశక్తి అదే, మీలో ఉన్న ప్రాణశక్తి అది ఏకశక్తి, శక్తిగా అది ఏకమైంది, దానికి సర్వము తెలుసు. అందుకని కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేను, అది ఏదో ఒకటి జరిగిపోతుంది. ఇచ్చిన మీ అందరికీ ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. ఎందుకంటే మీరు మంచికి ఇచ్చారుగా, మంచి హృదయంతో ఇచ్చారు. నా మోసపు మాటలు విని మీరు మంచి హృదయంతో ఇచ్చారు, మీకు మేలు జరుగుద్ది. కానీ మీ అందరికీ జరిగినటువంటి మేలు ఎంత ఉందో అంత ఈక్వలెంట్గా నాకు హాని జరుగుద్ది. మీకు మేలు ఇవ్వాలి అంటే మళ్ళీ సృష్టి ఎక్కడ ఒక చోట నుంచి తీసుకొచ్చేవాళ్ళు కదండి. నా జీవితంలో ఉన్న మేలుని లాక్కొచ్చి మీ అందరికీ పంచుద్ది. ఎందుకని మీ అందరి డబ్బులు నేను పంచుకున్నాక. ఇలా మనం ఎప్పుడు కర్మలు పంచుకుంటున్నాం అందరం. అందుకే మంచి చేయండి అని ఎందుకన్నారండి? మంచి చేస్తే మంచి వస్తుంది. యూనివర్సల్ సిద్ధాంతం ఇది. కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోవడం కుదరదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా దాన్ని అనుభవించాల్సిందే. అది నువ్వు ఎలా మోసం చేస్తున్నావు ప్రజల్ని, అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నువ్వు పక్కోడిని మోసం చేయలేవు. నువ్వు ఎవరిని ఎంత మోసం చేసినా, నేను 1,00,000 రూపాయలు ఎదుటోడిని మోసం చేశాను అనుకోండి,
ఏదో ఒక రూపంలో సృష్టి వాళ్ళకి 1,00,000 రూపాయల విలువైన మేలు చేస్తుంది. అది ఆరోగ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు వాళ్ళ పిల్లల్లో ఎవరో వాళ్ళు చక్కగా చదివేసుకొని ఫీజుల్లో స్కాలర్షిప్లు వచ్చేయచ్చు, ఫీజులు తగ్గించుకోవచ్చు. ఈ 1,00,000 రూపాయల లాభం అయితే వాళ్ళకి ఖచ్చితంగా జరుగుద్ది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోద్ది, ఏదో ఒక రూపంలో వెళ్ళిపోద్ది. ఎక్కడో ఒక చోట ఈ 1,00,000 రూపాయలు ఎత్తే వాళ్ళకి కలిసి వస్తుంది, ప్రకృతి అలా వేస్తుంది. మోసం చేసిన నాకు ఎక్కడో చోట ఈ 1,00,000 రూపాయలు పోతాయి. ఇప్పుడు నా పిల్లలు సరిగ్గా చదవకు 1,00,000 రూపాయలు డొనేషన్ కట్టాల్సి రావచ్చు, లేదా నా పిల్లడికి ఏదో అనారోగ్యం, నా కూతురికి ఏదో అనారోగ్యం, లేదా నాకేదో అనారోగ్యం, నా ఇంట్లో ఏదో ఎవరికో అనారోగ్యం వచ్చి నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అది వడ్డీతో సహా జరుగుద్ది. 1,00,000 రూపాయలు వడ్డీ కూడా లెక్కపడుద్ది. ప్లస్ ఆ దుర్మార్గపు చర్యకి నేను చేసిన దుర్మార్గం కాబట్టి అంత బాధను కూడా అనుభవిస్తాను. అక్కడ 3 ఉంటాయి. 1,00,000 రూపాయలు తిరిగి చెల్లిస్తుంది, ఏదో రూపంలో ఇవ్వాల్సిందే, అది వడ్డీతో సహా ఇవ్వాల్సిందే. మళ్ళీ చేసింది పాప పని కాబట్టి ఆ పాపపు పని యొక్క ఫలితపు బాధను కూడా నేను అనుభవించాలి. అది ఎలా జరుగుద్దో అలా వస్తుంది, నా ఇంట్లోకో నా ఒంట్లోకో మొత్తానికి వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ వేసుకోరు మనుషులు. అదే ప్రాబ్లం మనుషులతో. కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేము. అందుకని ఏమండి, మేము మతాలను అనుసరిస్తున్నాం, మార్గాలను అనుసరిస్తున్నాం, గురువులను అనుసరిస్తున్నాం. 50 ఏళ్ళు 60 ఏళ్ళు చిన్నతనం నుంచి మా తల్లిదండ్రుల నుంచి, మా పుట్టుపూర్వోత్తరాల నుంచి, మా వంశస్థుల నుంచి మేము అదే పరంపరలో నడుచుకుంటూ వస్తున్నాం. కానీ మాకు ఇన్ని బాధలు ఏంటంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు వేరు, గురువు వేరు, మతం వేరు, ఆచారం వేరు, సాంప్రదాయం వేరు, పద్ధతి వేరు, దీక్షలు వేరు, దీక్ష వస్త్రాలు వేరు. అవి కట్టుకున్నప్పుడు అవి అక్కడ అలా ఉంటాం. మా జీవితం వేరు అని ఎవరు అనుకుంటారో వాళ్ళు ఎప్పుడు కష్టాలు పాలవుతారు. జీవితాన్ని మంచిగా మలచడానికి అవన్నీ వచ్చినాయి. అంతే తప్ప అక్కడికి వెళ్ళి కాసేపు ఆ యాక్షన్ చేసేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ గురువుల దగ్గర, మతాల దగ్గర, మార్గాల దగ్గర, ప్రార్థనాలయాల దగ్గర ఆ దీక్షా వస్త్రాలు కట్టుకొని ఆ దీక్షల్లో ఉన్న 4 రోజులు, ఇప్పుడు చూడండి దీక్షలు కొంతమంది 41 రోజు, లేదా కొన్ని అందరి దేవుళ్ళకి దీక్షలు వచ్చినాయి, అన్ని మతాల్లోనూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు దీక్షలు. ఇన్ని రోజులని పెడతారు, 21 రోజులు, 41 రోజులు, 108 రోజులు, ఏదో ఒకటి. అన్ని రోజులు బాగుంటాం, తర్వాత ఆ దీక్షా వస్త్రాలు వేసుకున్నప్పుడు బాగుంటాం, తర్వాత మళ్ళీ మామూలు మా జీవితం రాగానే సిగరెట్లు, తాగుళ్ళు, పేకాట్లు, జోదాలు, గొడవలు, గోళ్ళు ఇవన్నీ మామూలుగానే చేస్తామన్నావు అనుకో. అంటే అప్పుడు ఏం చేసావు నువ్వు? దేవుడు వేరు అంటున్నావు, మతం వేరు అంటున్నావు, ప్రార్థనాలయం వేరు అంటున్నావు, గురువు వేరు అంటున్నావు, గ్రంథం వేరు అంటున్నావు. వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉంటాను, నా సొంత జీవితానికి వచ్చేవాడు నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నా గుణాలతో, నా బుద్ధులతో, నాలో ఉన్న చెడుతో జీవిస్తానంటున్నావు. అప్పుడు నేను చెడు చేసావు కానీ నీ సొంత జీవితంలోకి చెడు వస్తుంది. అక్కడ నువ్వు దేవుళ్ళ దగ్గర వేరన్న చోట మంచిగా ఉన్నావు కాబట్టి అక్కడ నీకు గుర్తింపు వస్తుంది, నీకు ఏదో ఒక పేరు, ప్రతిష్ట ఏదో వస్తుంది. అక్కడ దాన్ని పొందుతూ ఉంటావు, ఇక్కడ ఇది ఉంటావు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిళ్ళ మోత ఉంటుంది, అంతే. అదే జరిగేది. ఈ కష్టాలు తప్పవు. అందుకే చాలా మంది భక్తి పరంపరలో ఉన్నోళ్ళు అనేక కష్ట నష్టాలకు గురవుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అణగారిపోతూ ఉంటాయి వాళ్ళ జీవితాలు. కారణం ఏంటి అంటే సొంత జీవితంలో గుణమార్పు లేదు. వాళ్ళు బయట దైవీపరమైన గుర్తింపులతో వాళ్ళ శిష్యులుగా, భక్తులుగా, గురువులుగా, మాతాజీలుగా, సంస్థలుగా, సంస్థాధిపతులుగా, లేదా వాళ్ళని అనుసరించే వాళ్ళగా, మతానుయాయులుగా, మత పెద్దలుగా ఎలా అయినా చాలా సాగుబడి వాళ్ళకి సాగుతూ ఉండొచ్చు, వాళ్ళకి ఆ గుర్తింపు ఉండొచ్చు. కానీ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోయి ఉంటాయి. అది ఏది జరుగుద్దో తెలీదు. ఆ వ్యక్తికి జరుగుద్దా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి జరుగుద్దా, వాళ్ళ నెక్స్ట్ తరాలకు జరుగుద్దా తెలియదు మనకంటే. ఆ కర్మని ప్రకృతి ఎలా ఇస్తుంది అనేది వాళ్ళు చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ప్రజలందరినీ కొట్టేసి డబ్బులు పోగేసుకొని వచ్చేసి అందరినీ మోసం చేసేసి వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కుటుంబాలకు పెట్టుకున్నారనుకోండి, అనుకుందాం ఊరికనే. అప్పుడు ఆ ధనాన్ని ఎవరు అనుభవించారో వాళ్ళకు కొట్టుద్ది. ఆ ధనానికి ఎవరు వారసులు, హక్కుదారులు అవుతున్నారో, అనుభవించేవాడు ఎవడవుతున్నాడో వాడికి కొట్టుద్ది. ఎందుకని? వాళ్ళ మీద ప్రేమతో కదా అందరినీ కొట్టుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు వాళ్ళకు కొడితేనే వీళ్ళు దుఃఖపడతారు. ప్లస్ ఆ పాప ఫలాన్ని అనుభవించింది వాళ్ళు. కాబట్టి ధనం ఎవరికి వెళ్ళిందో వాళ్ళకి బాగా కొట్టుద్ది, కానీ చేసిన వాడికి చేసిన కర్మఫలం తప్పకుండా కొట్టుద్ది. ఇద్దరికి కొట్టుద్ది. ఎందుకని? అసలు దుష్కర్మగా అది, మోసంగా. ఆ మోసపు ఫలితాన్ని నువ్వు అనుభవించక తప్పదు. మోస ఫలాన్ని ఎవరికి ఇచ్చావో వాళ్ళు ఆ ఫలానుభవాన్ని పొందుతారు. వాళ్ళు అమాయకులు అయి ఉండొచ్చు.
ఇప్పుడు నేను మోసాలు చేసేసి నా పిల్లలకి ఇచ్చాను, వాళ్ళకి తెలియదు అసలు మా నాన్న ఏదో కష్టపడి సంపాదించాడు అనుకున్నారు వాళ్ళు నా పిల్లలు. అప్పుడు ఆ ఫలం అంతా వాళ్ళకి ఇచ్చాను కనుక ఫలాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఆనందిస్తూ జీవిస్తున్నారు కనుక ఆ ఫలము యొక్క క్రూరత్వపు చర్య అంతా అంత కష్టం వాళ్ళ జీవితాల్లోకి వచ్చేస్తుంది, పిల్లల జీవితాల్లోకి. వాళ్ళు అసలు మేము ఏ తప్పు చేయలేదు, మాకెందుకు వచ్చింది అనుకుంటుంటారు. కాదు, నీ తల్లిదండ్రులు చేసిన తప్పుల ఫలభోగము నువ్వు అనుభవిస్తున్నావు, ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అందుకని ఆ ఫలం అడ్డదారిలో వచ్చింది, అందుకనే నీకు కష్టాన్ని తెచ్చింది. అది సరైన ధనం కాదు, సరైన హోదా కాదు, సరైన కీర్తి కాదు, సరైన ప్రతిష్ట కాదు. నువ్వు అవన్నీ అనుభవిస్తున్నావు. వాళ్ళు అడ్డదారుల్లో దొంగదారుల్లో తెచ్చుకున్న దొంగ సొమ్మది, లేదా దొంగ కీర్తి ప్రతిష్టలు అవి. దొంగతనంగా మనుషులను వాడుకుంటున్నావు, దొంగ ఫలితాలు అవి. సాగింది కదా అని నీకు తెలియదు పాపం, అయితే పిల్లలకు నిజంగా తెలియదు. కానీ ఫలితాన్ని అనుభవిస్తుంది నువ్వు కాబట్టి తెలియపోయినా ఆ ఫలితబుద్ధి నువ్వు అనిపిస్తావు. నేను ఎంత తప్పు చేసి ఆ ఫలాన్ని లాక్కొచ్చానో బయట నుంచి నా పిల్లలకి ఇవ్వటం కోసం, అన్ని కీర్తి ప్రతిష్టలు కావచ్చు, హోదాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా మోసపూరిత చర్యలతో నేను ఎంత బయట నుంచి లాక్కొచ్చి నా పిల్లలకి ఇచ్చానో, నేను లాక్కొస్తానికి ఉపయోగించిన నా బుద్ధికి సంబంధించిన కర్మఫలాన్ని నేను నా శరీరంతో అనుభవిస్తాను, నా జీవితంలో అనుభవిస్తాను. నా జీవితంలో కష్ట నష్టాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నా కళ్ళ ముందు నా బిడ్డలు బాధలు పడటం కావచ్చు, అలా నేను అనుభవిస్తాను. ఆ ఫలితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు అనుభవిస్తారు. ఇదే కదా కర్మ సిద్ధాంతం అంటే. మరి ఏమండి, ఇది వివరణ కోసం మాట్లాడుకుంటున్నాం కానీ ఎంతమంది మహాత్ములు ఎన్ని కథలు ఎన్ని చరిత్రలు చెప్పారండి. మహితాత్ములైన మహాత్ములకు కూడా కర్మఫలాలు తప్పలేదని చెప్పారు. సామాన్యులు మనకంతండి. దశరథ మహారాజు రాజు, ఆయన శబ్దభేది అనేటువంటి అస్త్ర విద్యను నేర్చుకున్నాడు. ఆయన పూర్వం ఇప్పుడులాగా తుపాకీలు లేవు, బాణాలతో కొట్టుకునేవాళ్ళు, కత్తులు కటార్లు బాణాలు తయారు చేసుకునేవాళ్ళు. తుపాకీలు అప్పుడు కనిపెట్టలే. ఇంకా పూర్వపు రాజరికం అంతా అలాగే నడిచింది. తుపాకీలు ఈ మధ్య కాలంలో వచ్చినాయి, ఒక 200 ఏళ్ల నుంచి వచ్చినాయి తుపాకీలు. ఈ బ్రిటిష్ సామ్రాజ్య కాలం నుంచి తుపాకీ మోతలేని పడతాయి. అంతకు ముందంతా కత్తులు కటారులే. ఈ బాణాలేసే విలువిద్య అనేది దశరథ మహారాజు శబ్దభేది అంటే ఏంటి, శబ్దం మనం కంటితో చూడకుండా చెవితో శబ్దాన్ని విని అది ఏ వైపుకి వస్తుందో ఆ వైపు బాణం కొడతారు. అలా ఒకసారి దశరథ మహారాజు వేటకెళ్ళాడు. వేట సహజం, రాజులు వేట ఆడటం అనేది అలా ధర్మం, అప్పుడు చేసుకోవచ్చు, అదొక వినోదం. అలా వెళ్ళినప్పుడు ఆయన శబ్దభేదిని ప్రయోగిద్దామని అడవిలో ఒక చోట శబ్దం వస్తుంది, బుడబుడబుడబని. ఒక కొలనులో ఒక మృగం ఏదో నీళ్లు తాగుతుంది అనుకున్నాడు ఆయన. ఆ శబ్దం జనరల్గా అలాగే వస్తుంది. అడవుల్లో ఎవరుంటారు, వేటకెళ్ళాడు ఆయన, జంతువులాగా ఉండేది. అందుకని శబ్దభేది బాణం పెట్టి కొట్టాడు ఆయన. అంటే అక్కడ ఎవరున్నారు కనపట్ల, మనిషి ఉన్నాడా, జంతువు ఉందా, ప్రదేశం ఏంటి, అయేం కనపట్ల ఆయనకి. దూరం నుంచి శబ్దాన్ని ప్రకారం బాణం వదులుతున్నాడు ఆయన. ఆయన కనపడితే కొట్టడుగా, ఎవరున్నారనేది తెలిస్తే, జంతువు అయితేనే కొడతాడు. కానీ శబ్దభేది అలా కాదు. చీకట్లో కూడా శబ్దభేదిని ప్రయోగిస్తారు, కనపడక్కర్లేదు. శబ్దభేది అంటే ఆయన పేరు అది. శబ్దం అన్న చోటకెళ్ళి భేదిస్తుంది, అది కొడుతుంది. అది ఆయన బాణం వేయగానే ఒక పెద్ద అరుపు వినపడింది, మనిషి అరుపు వినపడింది. అయ్యో, జంతువును కొట్టాను, జంతువు అనుకోని జంతువు నీళ్లు తాగుతుంది అనుకున్నాను, మనిషి వినపడింది ఏంటని పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళాడు ఆయన. వెళ్తే అక్కడ ఒక చిన్న కుర్రోడు ఆ బాణం తాకి విలవిల కొట్టుకుంటున్నాడు పడిపోయి. చిన్న కుర్రవాడు. అయ్యో పిల్లోడిని కొట్టేశానా అనుకున్నాడు. పిల్లోడిని కొట్టేశానేంటని, అంటే యువకుడే, కొంచెం చిన్నపిల్లవాడే, చిన్న వయసు. అతను పాపం తన తల్లిదండ్రులకి, శ్రవణ కుమారుడు అతని పేరు అది, తన తల్లిదండ్రులకి దాహం అవుతుందని నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చి ఆ కొలనులో నీళ్లు కొట్టుకుంటున్నాడు కొండతో. అది బుడబుడ శబ్దం వచ్చింది, నీళ్లు కదులుతున్న శబ్దం వచ్చింది. అక్కడ కొట్టేశాడు ఈయన శబ్దభేది, అది జంతువులు అనుకొని. బాణం కుర్రోడిని కొట్టేసింది వచ్చి. ఆ కుర్రోడు చెప్పాడు, నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు నాయన, వాళ్ళు వృద్ధులు. అలాగే ఎంత వృద్ధులు అంటే కంటి చూపు పోయింది తల్లికి తండ్రికి ఇద్దరికి. వాళ్ళిద్దరినీ ఒక కావడిలో పెట్టుకొని, కావడి అంటే ముందు వెనక రెండు ఉంటాయి, ముందు వెనక కూడా ఉంటాయి, తరాజులాగా ఉంటుంది.
అది భుజం మీద పెట్టుకొని మోసుకుంటూ తిరుగుతున్నాడు, తల్లిని తండ్రిని అందులో కూర్చోబెట్టుకొని అలా మోసుకుంటూ తిరుగుతూ, వాళ్ళ మధ్యలో దాహం అంటే ఆయన ఏదో పుణ్యక్షేత్ర యాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాడు తల్లిదండ్రులను తీసుకొని. మధ్యలో దాహం అన్నారని చెప్పి నీళ్ళకి వచ్చాడు. అక్కడ దశరథుడు కొట్టేశాడు. పాప మా కుర్రోడు ఏమన్నా అసలు పోన్లేండి తెలియక కొట్టారు, నేను చనిపోతున్నాను, అది చాలా తీవ్రమైన ఇది, చనిపోతాడు, నా తల్లిదండ్రులకి దాహం తీర్చండి, కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని పాపం మాట తీసుకొని చచ్చిపోయాడు. దశరథుడు తీవ్ర దుఃఖానికి గురయ్యాడు. ఎందుకంటే తెలియక చేసింది తప్పదు. ఆయన కావాలని చూసుకోవట్లేదు, ఆయన కావాలని అక్కడ మనిషి ఉన్నాడని అయితే కొట్టలేదు, ప్రతీకారంతోనో పగతోనో కోపంతోనో కొట్టింది కాదు అసలు అది. ఆయన ఎంతో పశ్చాత్తాపానికి లోను అవుతున్నాడు, తెలియక చేసింది తప్పు. వెళ్ళాడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ఆ వృద్ధులు పాపం కొడుకు వచ్చాడు అనుకుంటున్నారు వాళ్ళు, చప్పుడైతే వచ్చింది కొడుకు అనుకుంటున్నారు. కాదమ్మా ఇలా జరిగింది, నేను దశరథుడిని, దేశ మహారాజుని, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, నేను నా పొరపాటు వల్ల నీ కుమారుడు చనిపోయాడు, నన్ను క్షమించండి, నేనైతే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెబితే వాళ్ళు కుమారుడు పుత్ర ప్రేమ ఎలా ఉంటుంది, అతను ఎంత మంచోడు చూడండి. వృద్ధులైన తల్లిదండ్రులకు కళ్ళు కనపడకపోతే తాను వాళ్ళని ఒక కావిడిలోకి పెట్టుకొని కూర్చోబెట్టుకొని ఆ కావిడి మోసుకుంటూ తిరుగుతూ వాళ్ళకి కావలసిన ప్రదేశాలు చూపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. కంటి చూపు లేదు, అంత జాగ్రత్తగా తల్లిదండ్రులను రక్షించుకుంటున్నాడు అతను. ఎంత పుత్ర ప్రేమ ఉంటుందండి. మామూలుగానే పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఆ బాధని తట్టుకోలేక చనిపోయారు. వాళ్ళు చనిపోతూ వాళ్ళు అన్నారు, మాకు నీ మీద కోపం అయితే ఏమీ లేదు, కానీ అయ్యో మా కొడుకుని చంపేశావు, మేము భరించలేకపోతున్నాం ఆ బాధని, నువ్వు కూడా ఇటువంటి పుత్ర వియోగాన్ని అనుభవించే చనిపోతావు, నీ చావు అలాగే జరుగుద్ది. అది కర్మ సిద్ధాంతం. అది వాళ్ళు అనక్కర్లేదు, శాత్మ్యం కాదు, కర్మ సిద్ధాంతం అది. ఈయన తెలియక కొట్టాడు పాపం, కానీ తెలిసి కొట్టినా తెలియక కొట్టినా చూసుకొట్టద్దు బాణం వేసేటప్పుడు. అంటే ఏంటి, రాజును కదా, నాకు విద్య వచ్చు కదా అనేటువంటి అహంకారం కూడా ఉండకూడదు. నేను తెలియక చేశానని తర్వాత ప్రాయశ్చిత్తం. అందుకని ఏ పనైనా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకని మనం భావించినట్టుగా అది ఉండకపోవచ్చు అక్కడ ఫలితం. మనం ఎప్పుడు, నేను రోజు చూస్తానండి ప్రదేశం, నాకు తెలిసిందేనండి, ఏముందండి అందులో, నాకు తెలిసిందే అని రోజు అక్కడ చెత్త పోస్తూ ఉంటాం మేము. రోజు చెత్త పోసేది మాకు తెలిసిందే అని డాబా మీద నుంచి చెత్త పోసేసానండి అన్నాం అనుకో, మనం పోసే చోట ఆ రోజు మనిషి నుంచొని ఉంటే, ఆ చెత్తలో అతను ఏమన్నా ఏరుకుంటా ఉండుంటే, మనం చూడకుండా పోసేస్తే అతని మీద పడి ఉంటే, అతనికి మనస్తాపం కలిగి చెత్త మనిషి మీద పోస్తారా అనే బాధ కలిగి ఉంటే, ఆ బాధ ఫలితం ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఈశ్వరుడు సృష్టి చెత్త పోసింది నీకే ఇవ్వాలి. నువ్వు చెత్తలోకి వచ్చి ఎందుకు నుంచున్నావురా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని ఆయన తిట్టడం కాదు. వాడు పాపం చెత్తలో ఏరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఏరుకు బతుకుతారు, అవి అమ్ముకొని బతుకుతారు. నువ్వు చూసిపోయాలి, మనిషి మీద పోసావు, వాడికి బాధ కలిగింది, నిన్నేమో అనలేదు, వెళ్ళిపోయాడు, అయినా నీకు ఆ బాధ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక రూపంలో నువ్వు ఆ బాధను అనిపిస్తావు. ఎవడో బండి మీద వెళ్తే గుమ్మ వస్తాడు, వచ్చి నీ మొహం మీద పడుద్ది, లేదా ఎవరో ఏదో చెత్త ఇసురుతారు, నీ మొహం మీద పడుద్ది. ఏదో ఒక రకంగా ఆ అవమానానికి నువ్వు గురవుతావు, అంత బాధపడతావు. అది ఎలా అయినా జరగచ్చు. అది ఎలా జరుగుద్దో తెలియదు. ప్రకృతి నీకు తిరిగి ఎలా ఇస్తుంది అనేది, అనంత ప్రకృతిని, దాని సిస్టమ్ని పట్టుకోలేము మనం, కానీ ఇస్తుంది ఖచ్చితం. అది దశరథుడికి ఏం జరిగింది? పుత్ర వియోగంతో చనిపోయారు వాళ్ళు. ఇప్పుడు మరి ఈయన కర్మ సిద్ధాంతం ఏం జరగాలి? తన కుమారుడైన రాముడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తన భార్య కైకమ్మ రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకోగానే వెంటనే నా కొడుక్కి పట్టాభిషేకం చేయాలి, భరతుడికి రాజ్యం ఇవ్వాలి, రాముడు వనవాసానికి వెళ్ళిపోవాలని కోరుకుంది. దశరథుడు చెబుతూనే ఉన్నాడు, రాముడు వెళ్తే నేను చచ్చిపోతాను కైక, నేను భరించలేను, నాకు చేయకు, నువ్వు విధవరాలు అయిపోతావని. పాపం పట్టించుకోవాలా, ఎందుకు అలా ఊరినేది పైకి మాటలు కోపం వచ్చినప్పుడు అంటంగా అలా అంటున్నాడు అనుకుందంతే. రామచంద్ర ప్రభు వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు, పుత్ర వియోగంతోనే చనిపోయాడు. ఆయన చనిపోయింది పుత్రుడు వెళ్ళిపోయాడు అన్న బాధలోనే. ఇప్పుడు పుత్రుడు చనిపోయాడు, వీళ్ళకి పుత్ర వియోగం జరిగింది. అక్కడ పుత్రుడు వెళ్ళిపోయాడు, అక్కడ పుత్ర వియోగం జరిగింది. అయితే ఆయన కార్యం వేరు, ఆ విధానం వేరు కనుక మళ్ళీ వెళ్ళి రావణాసురుడిని చంపుకొచ్చాడు ఆయన. అక్కడ ఇంకోటి ఉంది, ఆయన కర్మ ఇంకోటి వేరుగా ఉంది. ఇప్పుడు శ్రీరామచంద్రుడికి జరిగింది అన్యాయం అంటే కానీ కాదు, శ్రీరామచంద్రుడు లోక శ్రేయస్సు కోసం వచ్చాడు, అందుకని లోకానికి మేలు జరిగింది రావణాసురుడిని చంపడం.
అనేక మందిని ఇబ్బంది పెడుతున్నాడు. అది శ్రీరామచంద్రుడి వైపు ఆయన ఎప్పటికీ ఒక దైవ పురుషుడిగా చరిత్రలో మిగిలిపోవటానికి అవసరమైనటువంటి పుణ్యకార్యాలన్నీ శ్రీరాముడితో చేయించింది సృష్టి. శ్రీరాముడికి ఎక్కడ నష్టం లేదు అందులో. ఎందుకని దైవంగా పూజింపబడుతూనే ఉన్నాడు. ఆయనేంటి, ఆయన భార్య సీతమ్మ తల్లి, ఆయన్ని అనుసరించిన, ఆయనకి అంకితమైపోయిన హనుమంతుడు, ఆయన్ని అనుసరించి వెళ్ళిన లక్ష్మణుడు, మొత్తం సపరివారంగా మందిరం ఉంటుంది. హనుమంతుడు లేకుండా, లక్ష్మణుడు లేకుండా రామాలయాలు సహజంగా ఉండవు. ఆయన్ని అనుసరించిన వాళ్ళు కూడా దైవత్వాన్ని పొందారు. అది ఆ యాంగిల్ వేరు. కానీ ఇక్కడ పుత్ర వియోగం అని ఆయన చేసిన కర్మను దశరథుడు అనుభవించక తప్పలేదు. అలాగే ఇంకొకటి చెబుతారు, కర్మ సిద్ధాంతాన్ని మహాత్ములు ఎంత చక్కగా చెప్పారు చూడండి. వాలి సుగ్రీవుడికి యుద్ధం జరుగుతుంది. శ్రీరామచంద్రుడు వాలిని చెట్టు నుంచి కొట్టాడు ఆయన. ఎందుకని, ఎదురుగా కొడితే ఎవరైనా సరే వాలికి మెడలో ఒక హారం ఉందని చెబుతారు, అతనికి ఒక వరం ఉందని చెబుతారు. ఎవరైనా అతనికి ఎదురుగా వచ్చి యుద్ధం చేయాలనుకుంటే ఎదురుగా వచ్చిన వ్యక్తి యొక్క శక్తి ఇతనిలోకి వచ్చేస్తుంది. అటువంటి వరం అతని దగ్గర ఉంది. అందుకని ఎదురుగా వెళ్ళకూడదు. అందుకని వాలిని చెట్టు నుంచి కొట్టాడు శ్రీరామచంద్రుడు. కొడతాం కరెక్టే. వాలే అడిగాడు, అయ్యా నన్ను కొట్టడం నువ్వు ధర్మమేనా, అది కూడా చెట్టు నుంచి కొట్టడం ధర్మమేనా అని అడిగాడు వాలి. అంటే రాముడు అన్నాడు, ధర్మమే, ఎందుకంటే నువ్వు జంతువు, వానరం. వాలంటే జంతువుల్ని వేటాడటం రాజధర్మం. ఎప్పుడు వేట చెట్టు నుంచి జరుగుద్ది. జంతువులు ఎదురెళ్ళి కొట్టరు వేటలో. కాబట్టి అలా కొట్టడం అలా ధర్మమే. ధర్మం కనుక్కునే కొట్టాను, అధర్మం అయితే అసలు నేను కొట్టను. రెండు, అసలు నిన్నెందుకు కొట్టాల్సి వచ్చింది అంటే, రాజుగా అందరినీ రక్షించడం, ధర్మరక్షణ చేయడం మా కర్తవ్యం. మేము క్షత్రియులం, రాజ్యవంశంలో ఉన్నాం, నేను రాజకుమారుణ్ణి. నువ్వు అధర్మం చేస్తున్నావు నీ సొంత తమ్ముడికి, అందుకని అధర్మాన్ని శిక్షించే హక్కు కూడా నాకు ఉంది. నీకేం సంబంధం ఉందని కొట్టావనొచ్చు. నువ్వు వానరుడుగా, నువ్వు జంతువుగా నేను చెట్టు నుంచి కొట్టొచ్చు. తప్పు చేశావు కాబట్టి నేను శిక్షించే హక్కు కూడా ఉంది మాకు, అందుకని కొట్టానని రాముడు ధర్మం చెప్పాడు ఆయన. ఓకే, అక్కడ వరకు అది బాగానే నడిచింది. కానీ కొట్టడం అనేది అయితే జరిగింది, దానికి వాలి బాధపడటం అనేది జరిగింది. ధర్మంగా జంతువుని మనం తీసుకున్న అదే వానర సైన్యం రాముడికి ఉపయోగపడింది. ఇవన్నీ జరిగినాయి కనుక దీని ప్రతిఫలంగా మళ్ళీ మరో అవతారంలో రాముడు కృష్ణావతారం ఎత్తినప్పుడు కృష్ణుడు బాణము దెబ్బకే ప్రాణం వదిలేశాడు. ఆయన ఏ బాణంతో వాలిని కొట్టాడో అటువంటి ఒక బాణము మళ్ళీ ఆ వాలే ఒక అక్కడ వేటాడుకునేవాడు, పక్షుల్ని వేటాడుకునేవాడులా పుట్టాడు. అతను ఏదో పక్షి అనుకొని అక్కడ ఏదో జంతువు ఉందనుకొని వేటాడుకొని అడవిలో శ్రీకృష్ణుడు పడుకొని కాళ్ళ మీద కాలేసి ఊపుకుంటున్నాడు. ఆయన చెట్ల చోట నుంచి మనిషిలా కనపడలే, ఎందుకంటే ఆయన పడుకొని ఉన్నారు, కాలు కనపడుతుంది. అక్కడ ఏదో జంతువు ఉందని చెట్ల ఆకుల మధ్యలోంచి బాణం వేసి కొట్టాడు. అది కృష్ణ భగవానుడి కాలు బొటన వేలుకి తగిలింది. అయితే అంత చిన్నదా గాయానికి చనిపోతాడు ఆయన? ఎన్ని యుద్ధాలు చేశారు ఆయన? కాదు, ఆయన నిర్ణయించుకున్నారు. ఆ జన్మలో వాళ్ళు బాధపడ్డాడు, నేను పక్క నుంచి కొట్టానని. కొట్టింది ధర్మమే అయినా అతను బాధపడ్డాడు, నన్ను అడిగాడు, నన్ను ఇలా పక్క నుంచి కొట్టడం ఎందుకు రామా, నువ్వు ఇంత ధర్మాత్ముడు కదా, పక్క నుంచి కొడతావా, ఎదురొచ్చి కొట్టలేదు కదా అని. కానీ ధర్మమే. కానీ అతను అడిగాడు, బాధపడ్డాడు, ఆ ఫలం ఉంది అక్కడ. కాబట్టి ఆ ఫలాన్ని నేనే స్వీకరిస్తున్నా, కర్మ సిద్ధాంతపు ఫలితాన్ని నేనే స్వీకరించుకుంటున్నా. నేను మళ్ళీ బాణం దెబ్బతోనే ఈ శరీరాన్ని వదులుతా అని ఆయన నిర్ణయించుకునే బాణం దెబ్బతోనే శరీరాన్ని వదిలేరు. ఆయన కావాలని పడుకున్నారు అక్కడ. లేకపోతే కృష్ణావతారంలో ఎన్నో చేసినటువంటి మహనీయుడు ఆయన. చిన్న బాణం దెబ్బకి ఎందుకు వెళ్తారు? కర్మ ఫలం ఎవరో బాధపడ్డాడు తన వలన, అది సత్యమైన, దాన్ని స్వీకరించుకున్నారు ఆయన. అందుకని ధర్మాత్ములు, మంచివాళ్ళు అనేది ఏంటంటే ఆ మంచిని మన జీవితంలోకి తెచ్చుకొని మనం ఎవరినైనా ఇబ్బంది పెడితే గతంలో జరిగిపోయింది కనుక పశ్చాత్తాపడి దానికి ఏమైనా మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేలు చేసి ఏదైనా చేయగలం, అలా సరిదిద్దుకోవాలి కర్మఫలాలను.
లేదు చక్కగా అసలు హృదయ మార్పు చేసుకొని చెడు చేయబాక. అలా కర్మ సిద్ధాంతాన్ని మీకు అనేక గ్రంథాలలో అనేక రకాలుగా పుణ్యాత్ములే కర్మ సిద్ధాంతాన్ని అనుభవించక తప్పలేదు. పొరపాటున కావాలని చేసినవి కాదు, పొరపాటున జరిగినాయి, వాటికే తప్పలేదంటే కావాలని చేసిన వాడు కర్మ ఫలితం ఎలా తప్పించుకుంటాడండి. అందుకని మీరు మతాల దగ్గరికి వెళ్ళినా, గురువుల దగ్గరికి వెళ్ళినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా, మత ప్రచారాలు చేసినా, దీక్షలు తీసుకున్నా, దీక్షా వస్త్రాలతో తిరుగుతున్నా, అది 41 రోజుల, 108 రోజుల, సంవత్సరం పాట, లేదా ఏదైనా 21 రోజుల, మీరు ఎలాంటిదైనా, లేదా జీవితం మొత్తం మేము మత పద్ధతులు పాటించుకుంటున్నాం, ఆచరించుకుంటున్నాం అన్నా అవన్నీ మీలో మంచి హృదయాన్ని తేవాలి, మంచి మార్పును తేవాలి, మీలో మంచిని పెంచాలి. అంతే తప్ప వాటిని ఆడంబరాలుగా తగిలించుకొని ఆ గురువులు బొమ్మలు పెట్టుకొని, ఆ దేవుళ్ళు బొమ్మలు పెట్టుకొని, ఇల్లంతా అలంకరణలు చేసుకొని, మేము ఫలానా వాళ్ళ తాలూకా అని ప్రచారాలు చేసుకొని దాన్ని ఆడంబరాలకి గుర్తింపులకి వాడుకుంటే నిన్ను నువ్వు రాక్షసుడిగా మార్చుకుంటున్నావు, నిన్ను నువ్వు అహంకారం పెంచుకునేలా చేసుకుంటున్నావు, నీలో అహమాన్ని పెంచుకుంటున్నావు, ఆ గుర్తింపును వాడుకుంటున్నావు, ఆ గుర్తింపుతో ప్రజల్లో మంచివాడిగా మంచిదానిగా చలామణి అయ్యి మళ్ళీ ఆ మంచితనాన్ని నీకు అనుకూలంగా ప్రజల నుంచి తిరిగి వాడుకుంటున్నావు. ఈ కర్మఫలాలన్నీ తిరిగి వస్తాయి. కాబట్టి మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. మంచి ఎప్పుడు మీరే చెయ్యాలి, ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ మీరు మంచిగానే ఉండాలి. ఆ మంచిని నేర్పటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, గురువులు, గ్రంథాలు, ఇవన్నీ నీలో మంచిని పెంచడానికి. అంతే తప్ప నువ్వు ఒక గుర్తింపుగా, ఒక PhD డిగ్రీ లాగా, ఒక బిరుదులాగా నీ పేరు పక్కన వేసుకొని, నీ గౌరవాలు పెంచుకొని, ప్రజల్లో నువ్వు ఒక గుర్తింపుని తెచ్చుకొని వాళ్ళని మోసం చేసి వాళ్ళని వాడుకొని బతకడానికి కాదు కాదు కాదు. కాబట్టి మీరు ఎలా ఉన్నారో చూడండి. ఎంత స్థాయిలో దాన్ని వినియోగించుకున్నారో అంత స్థాయి కష్ట నష్టాలు మీకు వస్తాయి. ఆ దేవుడు అక్కడే ఉంటాడు, మతం అక్కడే ఉంటుంది, గురువు అక్కడే ఉంటాడు, మీరు వాళ్ళతో తిరుగుతూనే ఉంటారు, అన్ని చేస్తూనే ఉంటారు, కానీ మీ జీవితంలో కష్ట నష్టాలు పోవు. అలా సాగుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడు మంచిగా ఉంటారో, మీకు మంచిగా ఉండండి. అసలు మతం అక్కర్లా, గురువు అక్కర్లా, బోళ్ళు మంది మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు వెళ్ళి ఏమీ చేయరు. ఏ గురువులు వెనక పెరిగెత్తరు, ఏ మతాలు వెనక పెరిగెత్తరు. ఏదో కొంచెం భక్తి ఉంటే ఎంత దేవుడికి దండం పెట్టుకుంటారు, చక్కగా మంచిగా జీవిస్తారు, మంచి పనులు చేస్తారు, కుటుంబ బాధ్యతలు చక్కగా చేసుకుంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరికీ సహాయపడతారు. ఎంతో మంది ఇతరుల కుటుంబ బాధ్యతలు తమ సొంత వాళ్ళకి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తమ భుజస్కంధాల మీద వేసుకు చేస్తూ ఉంటారు. అయ్యో మా వాళ్ళు వీళ్ళకి చేయకపోతే ఎలాగని అతను ఇతరులకు మేలు చేస్తారు. ఎంతోమంది అనాథాశ్రమాలు పెడతారు, వృద్ధాశ్రమాలు పెడతారు, ఇతరులకు మేలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అసలు భక్తులు అయి ఉండక్కర్లా, వాళ్ళు ఏ మత ప్రచారం చేయక్కర్లే, ఏ దైవ ప్రచారం చేయక్కర్లే, ఏ గురువుని అనుసరించక్కర్లే, ఏ సంస్థల సభ్యులుగా ఉండక్కర్లే, ఏ సంస్థను అనుసరించక్కర్లా. వాళ్ళు పుణ్యజీవులుగా హాయిగా సాగిపోతాయి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు, వాళ్ళ తరతరాలు హాయిగా సాగిపోతాయి. మీరు దేవుడి పేరుతో ఎన్ని చేసినా చెడిపోకపోతే, మంచి చేయకపోతే మీకు ఎప్పుడు హాని జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని ఏదో ఆ గురువుని నమ్మించి మీరు డబ్బులు ఎక్కడ ఖర్చు పెడితే మీకు రూపాయికి 10 రూపాయలు వస్తాయి, మీరు ఇక్కడ సేవలు చేస్తే మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటాయి అనేది ఆ గురువులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంతే. అటువంటి గురువులు, మాతాజీలు, అటువంటి సంస్థలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి మోసం చేయాలని ఎవరు అనుకుంటారు? నిజాయితీతోనే చాలా మంది వస్తారు. అలాగే ఏర్పడతాయి మతాలు, మార్గాలు. కానీ ప్రతి నిజాయితీలోనూ దొంగలు దూరిపోతూ ఉంటారు. దొంగలకు ఎక్కడ అవకాశం ఉంటుందంటే మంచోళ్ళ గుంపులోనే. మంచి ముసుగేసుకొని మంచోళ్ళ గుంపులో దూరితేనే దొంగలు దొంగతనం చేయగలుగుతారు, విడిగా చేయలేరు, కుదరదు వాళ్ళకి. అందుకని అన్ని మంచి ప్రదేశాల్లో కొంతమంది నకిలీ వాళ్ళు ఉంటారు, కొంతమంది దొంగలు ఉంటారు. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఇది వేరే విషయం. ఆధ్యాత్మికత వ్యక్తిగతం. అసలు నేను ఎలా ఉంటున్నానని నిరంతరం మిమ్మల్ని పరిశీలించుకోండి. మీరు మతాన్ని అనుసరించండి, గురువుని అనుసరించండి, గ్రంథాలు చదువుకోండి, ఆచార సాంప్రదాయాలు పాటించుకోండి, అన్నీ చేసుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి. కానీ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను నా ఒరిజినల్ జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా మామూలు జీవితంలో, నా వృత్తిపర జీవితంలో, నా స్నేహపర జీవితంలో, నేను బతికేటువంటి ప్రతి దాంట్లో, నేను చేసే ప్రతి పనిలో, నా సంపాదనలో, నా ఖర్చు పెట్టడంలో, నా కుటుంబ సభ్యులతో ఉండటంలో, నా బంధుమిత్రులతో ఉండటంలో, ఇటువంటి సామాన్య మామూలు భౌతిక జీవితంలో నా ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? అవే నా జీవన ఫలితాలు. అవే నా కుటుంబ సభ్యులకు వస్తాయి, అవే నాకు వస్తాయి. నువ్వు ఎంత భక్తిలో ఉన్నా నీ భౌతిక జీవితంలో మంచి ఉంటేనే అది నీ జీవితంలో కనపడుద్ది.
లేకపోతే నువ్వు కష్ట నష్టాలు అనుభవించక తప్పదు. అదే కర్మ సిద్ధాంతం. నువ్వు తప్పులు చేస్తే నిన్నే దేవుడు రక్షించడం ఒకటే మాట. నువ్వు తప్పులు చేస్తే నిన్నే గురువు రక్షించలేడు. ఒకవేళ నేను రక్షిస్తాను నీకెందుకు, నువ్వు డబ్బులు ఇచ్చి నేను చెప్పిన తప్పులన్నీ చేయి, నువ్వు నేను కలిపి తప్పులు చేద్దామంటే ఇద్దరు కలిపి అనిపిస్తారు తప్ప నిన్నే దేవుడు రక్షించడు. కనపడతలేదు కాబట్టి. కనపడే ఏ గురువు ఏ మాతాజీ నిన్ను రక్షించలేరు. అలా నిన్ను చెడ్డవాళ్ళను రక్షిస్తాను అని నమ్మించేటువంటి గురువులు మాతాజీలు కూడా ఆ కర్మఫలాలు అనుభవిస్తారు. మీరు ఎత్తుకు చూసుకోవచ్చు, బోల్డ్ మంది దొరుకుతారు మీకంట. ఒకసారి ఆలోచించి చూడండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం. ఈ సందేహాలు మీరు ముందు మీకు అన్వయించుకోండి. ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడిగిన సోదరికి చెబుతున్నా, అప్పటి నుంచి మీ భౌతిక జీవితాన్ని చూసుకోండి. మీ తల్లిదండ్రులది కానీ, మీ అన్నదమ్ముల అక్క చెల్లెలది కానీ, మీది కానీ, మీ పిల్లలది కానీ, మీ వాళ్ళందరూ ఎక్కడ కష్టాలు వచ్చినాయి అనుకుంటున్నారో అక్కడ భౌతిక జీవితాన్ని చూడండి. అంతే తప్ప గురువులతో మతాలతో మార్గాలతో ఉన్నది మీరు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టింది, వాళ్ళకి సేవలు చేసింది కాదు. మీ భౌతిక జీవిత ప్రవర్తన ఎలా ఉంది దాన్ని బట్టి చూడండి. అక్కడ మంచి ఉంటే మీకు మంచి వస్తుంది, అక్కడ చెడు ఉంటే మీకు చెడు వస్తుంది. అలా మీలో మీ కుటుంబం మొత్తాల్లో మీ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళలో, మీ తల్లిదండ్రుల్లో, మీ బంధుమిత్రుల్లో మీరు ఎవరెవరికి ఎన్ని రకాల బాధలున్నా ఎందుకు పోలేదని ప్రశ్నేశారో వాళ్ళందరి జీవితాలు చూసుకుంటారండి. వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు చూసుకుంటారు. తల్లిదండ్రుల యొక్క సంపదల్ని పట్టుకుంటే ఆ తల్లిదండ్రుల యొక్క కర్మల ఫలములను ఎవరు అనుభవిస్తున్నారో ఆ పిల్లలకు కూడా ఇవన్నీ వస్తాయి. అవి ఎంత దూరం వెళ్తే మనవాళ్ళకి వెళ్తే మనవాళ్ళకి వస్తాయి, మనవరాళ్ళకి వెళ్తే మనవరాళ్ళకి వస్తాయి. నువ్వు ఎంత దూరం దీన్ని పంపుతావో, ఈ కర్మ ఫలాన్ని, చెడు కర్మ ఫలాన్ని ఎంత దూరం పంపుతావో అంత దూరం వాళ్ళ ఫలితాలు అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకని చాలా మంది కోట్లు 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 పోగేసి అలా వెనక తరాలకు దాస్తూ ఉంటారు. అవి మంచి అయితే పర్వాలా, చెడ్డగా వచ్చినైతే ఎంత దూరం అనుభవించాల్సిందే. ఆ డబ్బు ఎంత దూరం ఎన్ని తరాలు వెళ్తుందో అన్ని తరాలలో ఏదో కష్ట నష్టాలు పడతానే ఉంటారు. ఇది ఎవరిని బెదిరించడానికి చెప్పట్లేదు కాదు, వాస్తవ సత్యం. ఇది మంచి తప్ప ఏముంటుందండి. ఎన్ని మాట్లాడుకున్నా మీ మనసుకు తెలీదా, నా మనసుకు తెలీదా, ఎవరి మనసుకు తెలియదు మంచి గొప్పదని. దానికి ఏదో ఒకటి మంచిగా ఉండలేక బొంకటానికి అనేక దారులు పెట్టుకుంటాం మనం. కాబట్టి స్ట్రైట్గా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆధ్యాత్మికత వ్యక్తిగతం. ఇది నమ్మి అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకొని మంచిగా బ్రతకండి. మీరు ఏ దేవుడితో అయినా పర్లే, ఏ మతంతో అయినా పర్లే, ఏ గురువుతో అయినా పర్లే, వాటిని మీరు ప్రజల్లోకి చొప్పించేసి ప్రచారాలు చేసేసి అందరూ మాదే నమ్మండి అని తీసుకురావడం వల్ల ఉపయోగం ఉంది. అందరూ లక్ష సభ్యులు రుద్దుకోండి అంటే ఏమొచ్చింది? ఇప్పుడు ఏమీ రాదు. ఏదో ఒక సబ్బు రుద్దుకుంటారు, వాళ్ళు స్నానం వాళ్ళు చేసుకుంటారు, నీ స్నానం నువ్వు చేసుకో. ఇక్కడ మంచిగా బతుకంతే. స్నానం చేయడం శరీర శుభ్రత కోసం. లక్ష రుద్దుతావా, రెక్సాన్ రుద్దుతావా, ఇంకోటి రుద్దుకుంటావా, అది వాళ్ళ ఇష్టం కాదు. లక్ష మంచిది, అందరికీ లక్ష మంచిదని నువ్వు అందరితో లక్ష రుద్దు ఇచ్చావనుకో, అది నీ ఫీలింగ్ తప్ప ఏమీ లేదు. అక్కడ అవన్నీ నువ్వు చేయాల్సిన అవసరత కూడా లేదు. నువ్వు నీ శరీర శుభ్రత ఎలా చేసుకుంటావో ఎవరికాళ్ళు వాళ్ళ శరీర శుభ్రతలు అలా చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకొని. నువ్వు ఎంతకీ ఇక్కడ శుభ్రత చేసుకున్నావా లేదా, మనోశుభ్రత జరిగిందా లేదా? మనోశుభ్రత జరిగితే అంత బాగుంటుంది. అందుకని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మనోశుభ్రతను పెంచుకోండి. అదే మంచి. చెడును పోగొట్టుకోండి. అటువంటి వారు ఎవరైనా సందేహాలు వస్తే మళ్ళీ అడగండి, తప్పకుండా విశ్లేషించుకుందాం, మాట్లాడుకుందాం, మనలో మంచిని పెంచుకునే ప్రయత్నం చేసుకుందాం. అందుకే ఈ ఆధ్యాత్మిక చదువు, ఈ ఆత్మజ్ఞాన చదువు, ఇది మనకు ఒక ఆధ్యాత్మిక విద్యాలయం అనుకోండి. ఆధ్యాత్మిక విద్యాలయం. ఒక పాఠశాలలో ఉన్నాం. మీ ఇంట్లో మీరు కూర్చున్నా, నా ఇంట్లో నేను కూర్చున్నా, పాఠశాలలో పాఠ్యాంశాలుగా చెప్పుకుంటున్నాం. ఇది ఆధ్యాత్మిక విద్యాలయం. అందులో చదువుకుంటున్న విద్యార్థులు వయసుతో సంబంధం లేదు. ఎందుకని మంచిగా బతకడానికి వయసుతో సంబంధం, చచ్చే వరకు మంచిగా బతకాల్సిందే. ఎవరైనా ఎప్పుడైనా ఏ వయసు వాళ్ళైనా వినొచ్చు. అందుకని ఆధ్యాత్మిక విద్యాలయంలో వయసుతో సంబంధం లేదు. మంచిగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఈ విద్యాలయంకి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు వినొచ్చు, చదువుకోవచ్చు, మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. ఇది నచ్చలేదు, మాకు వద్దు అనుకున్న వాళ్ళు చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, అసలు నా మీద దృష్టి పెట్టబాకండి. నేను అసలు ఏ జ్ఞానము లేనివాడిని, నాకు ఎటువంటి ఆత్మానుభవం లేదు, ఎటువంటి జ్ఞానానుభవం లేదు. జస్ట్ నేను కూడా సంపూర్ణమైన మంచివాడిని కూడా అయిపోలేదు. మంచిగా బతుకుదామని ప్రయత్నించుకుంటున్నవాడిని. అందుకని చాలా సామాన్యుడిని. నన్ను వదిలిపెట్టేసి మీకు నచ్చిన మార్గాల్లో నన్ను క్షమించేసి
మీకు నచ్చిన మార్గాల్లో మీ గురువులతో, మీ విధానాలతో, మీ పద్ధతులతో హాయిగా సాగిపోండి. ఎవరి దారి వాళ్ళది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. నా కర్మలు నేను, మీ కర్మలు మీరే అనుభవించుకుంటాం. అందుకని మీ దారి మీది, నా దారి నాది. ఎవరైనా వింటున్న వాళ్ళకైనా సరే ఇది దారి కాదు, మీ దారి మీరే ఏర్పరచుకోవాలి. ఒకవేళ మీకు నచ్చినా సరే మీరు మంచోళ్ళు అవ్వాలి. నేను మంచోడిని అయితే నా జీవితంలోకి మంచి వస్తుంది, నా కుటుంబ జీవితంలోకి మంచి వస్తుంది, నా పిల్లలు మంచిగా బతుకుతారు, నేను హాయిగా ఉంటాను. నా వాళ్ళందరూ బాగున్నారు కాబట్టి నేను హాయిగా ఉంటాను. మీరు మంచోళ్ళు అయితే అది ఆ మంచి మీ జీవితంలోకి వస్తుంది, మీ కుటుంబంలోకి వస్తుంది. మీరంతా మంచిగా ఉన్నారు కాబట్టి, మీ వాళ్ళందరూ మంచిగా ఉన్నారు కాబట్టి మీరు హాయిగా ఉంటారు. అంతే తప్ప మీకు నాకు ఏ సంబంధం లేదు. ఇది ఊరికనే విద్యాలయం అంతే. విద్యాలయానికి వీళ్ళు మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చదువుకుంటారు, వెళ్ళిపోతారు. విద్యాలయం అక్కడే ఉంటుంది. అలాగే ఈ శీర్షికలు ఆ యూట్యూబ్లో పడి ఉంటాయి ఆధ్యాత్మిక విద్యాలయం పేరుతో. ఎన్నేళ్ళు వినండి, మారేవాళ్ళు మారండి, మీలో మంచిని పెంచుకోండి. నచ్చలేదు అనుకున్న వాళ్ళు మీ మార్గాల్లో సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.